భగవద్బంధువులందరికీ కూడా నమస్కారం. ప్రారంభ శ్లోకంతో ఇలాంటి కార్యక్రమం మాట్లాడుతున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇవాళ మనం కిష్కింధకాండలో ప్రవేశిస్తున్నాం. నిన్న అగ్నికాండ అయిపోయింది. ఇప్పుడు రాముల వారు లక్ష్మణుడితో కలిసి సీతమ్మని వదలడానికి బయలుదేరారు. పంపా సరస్సు దగ్గర ఆయన అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టారు. ఎటువైపుకుంటే ఋష్యముఖ పర్వతం వెతుక్కుంటూ ఋష్యముఖం మీద సుగ్రీవుడు సహాయం చేస్తాడు సీతమ్మని వెతకడానికి అని చెప్పాడు. కాబట్టి ఆయన అటువైపుగా ప్రయాణం సాగించారు. దారి పొడుగున ఎంతో అందమైన దృశ్యాలు చూస్తున్నారు వాళ్ళు. చాలా మంచి చెట్లు, అందులో ఋతువు కూడా చాలా బాగుంది అక్కడ. అందుకని వాళ్ళు అవన్నీ చూసుకుంటూ బయలుదేరారు. ఏది చూసినా రాముడు దుఃఖం అవ్వట్లేదు, సీత పక్కన లేదు కాబట్టి. అంత అందమైన విషయాలు ఇప్పుడు మనం కూడా ఎక్కడికైనా బయట ప్రదేశాలకు వెళ్ళాము, ఒక్కడిగా ఇలా స్నేహితులతో కలిసి వెళ్ళినప్పుడు అందమైన విషయాలు కూడా నేను పిల్లలు గుర్తొస్తారు. అదే పిల్లలు కూడా తెచ్చేస్తే బాగుండేది కదా అని. అంటే మనకి ఇష్టమైన వాళ్ళు మన పక్కన ఉంటే అది చాలా సంపూర్ణంగా ఉంటుంది, మనం అనుభవించే ఆనందం. అసలు రాముడు కూడా ఆనందమే వెళ్ళిపోతాం. అందుకని వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లోపల ఋష్యముఖం దగ్గరికి వస్తున్నారు. వీళ్ళు వస్తున్న సమయంలో సుగ్రీవుడు వీళ్ళని చూశాడు. ఋష్యముఖం మీద ఆయన మంత్రులతో ఉన్నాడు. ఆ మంత్రులలో ముఖ్యమైన వాడు హనుమంతుల వారు. అక్కడ మనం హనుమంతుల వారి ఇంట్రడక్షన్ వస్తుంది అనమాట. ఇంతకు రామాయణంలో ఆయన పాత్ర ప్రవేశించలేదు, ఇప్పుడు ఆయన వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన గడగడ వణికిపోతున్నాడు సుగ్రీవుడు. ఎవరిని చూసినా కూడా వారి కరెక్ట్ వాళ్ళు ఏమో తనని చంపడానికి వస్తున్నారేమో అని. అందుకని ఆయన చాలా అవిశ్రాంతంగా అటు ఇటు తిరుగుతున్నాడు, అశాంతిగా ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు చూసి ఆయన మంత్రి అంటే ఏంటి సలహా చెప్పడము, ఒక రాజు చేసే తప్పని సరిదిద్దడము, రాజు ప్రవర్తనని పరిశీలించి ఆయన తగిన సలహాలు సరైన సమయంలో ఇవ్వడం, ఇది మంత్రి చేసే పని. హనుమంతుడు వారు అదేంటంటే నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, ముందు వాళ్ళు ఎవరో తెలియాలి కదా మనకి, చూడకుండానే మనం శత్రువులను ఎట్లా అనుకుంటాం మనం వాళ్ళని అని అంటే, అయితే నువ్వు వెళ్ళి కనుక్కురావు అంటాడు. అది కూడా ఇలా అన్నట్టు నువ్వు ఎట్లాంటి మారువేషంలో వెళ్ళు, లేకపోతే నువ్వు వానరుడిగా తెలియగానే నువ్వు నా తరపు వాళ్ళని తెలిసిపోతుంది, నిన్నేమైనా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వారి తరపు వాళ్ళు కాబట్టి సుగ్రీవుడికి సంబంధించిన వాళ్ళని కూడా వాళ్ళు శత్రువులాగా చూస్తారు అని సుగ్రీవుడి అభిప్రాయం. సరే అంటాడు ఆయన అని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాముని లక్ష్మణుని చూస్తాడు. చూస్తే వీళ్ళు రాజకుమారులు సకల లక్షణ సంపన్నులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు శత్రువులు కాదు. వాళ్ళు ధరించిన అస్త్రాలు అవన్నీ కూడా చాలా దివ్యంగా వెళ్ళిపోతుంటాయి కాబట్టి వీళ్ళు ఎవరో దివ్య పురుషులు అని గ్రహించాడు హనుమంతుడు. ఎందుకంటే ఆయన కావ్యజన్ముడే, శివుడి అంశతో జన్మించిన వాడు, ఆయన దివ్యంగా ఉంది. కానీ ఇక్కడ ఆయన కూడా నేను శివుడి అంశని రుద్రుడిని ఆయన అనుకోలేదు. ఇక్కడ హనుమంతుడే సుగ్రీవుడి మంత్రి. అలానే ఆయన వచ్చి అడుగుతాడు అనమాట, మీరెవరు ఇట్లా అంటే చెప్తారు వాళ్ళిద్దరు. చెప్పి ఈ మాట అంటాడు, నువ్వు సుగ్రీవుడి కోసం వెతకడానికి వస్తున్నావు. అయితే రామవారు మాట్లాడారు హనుమంతుడితో. ప్రోటోకాల్స్ ఆకారంలో కూడా ఉన్నాయి, రాజులు రాజులతోనే మాట్లాడతారు. అలాగప్పుడు ఇంకెవరైనా మంత్రులు కానీ రాజు తరపు వాళ్ళు కానీ వచ్చినప్పుడు తన పక్కన వాళ్ళ చేత మాట్లాడిస్తారు. అంతేగాని వీళ్ళే స్వయంగా మాట్లాడరు రాజులు. ఇక్కడ రాముల వారు తను ఏమిటి ఆయన తెలుసు, అది కాకుండా మిగతా భాష కనిపించిన ప్రతి వాళ్ళతో ఆయన మాట్లాడాడు. ఆయన యొక్క హుందాతనం ఆయన ఉంటుంది. అందుకని లక్ష్మణుడు ఏం చూస్తాడు ఆయన. అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు, మేము ఇట్లా ఇక్షోకు వచ్చిన వాళ్ళం, రామలక్ష్మణుడు ఇలా వచ్చే వాళ్ళకి వనవాసానికి వచ్చామని చెప్తారు. ప్రతి చోట కైకమ్మ వరాల గురించి ఎక్కడ ప్రస్తావించడు. వాళ్ళకి వ్యతిరేక పదాలను వ్యతిరేకమైన ప్రచారం వాళ్ళకి ఇష్టం ఉండదు, మంచి విషయం మాత్రమే మాట్లాడతారు. అంత మట్టి చెప్తారు. చెప్పి ఈయన భార్యను కోల్పోయాడు. రాముల వారి భార్యని రావణాసుడు అపహరించాడు. రావణాసుడి దగ్గర నుంచి మళ్ళీ సీతమ్మను మేము క్షేమంగా తెచ్చుకోవడం కోసం, సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం సుగ్రీవుడి సహాయం చేస్తాడని మాకు తెలిసింది.
కాబట్టి అతను వెతుక్కుంటూ వచ్చాము ముందు మాకు చెప్పేస్తారు. ఇప్పటి ఇవన్నీ చదువుకుంటే మనం ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ కాలంలో ఇంత బాగా మాట్లాడారు. ఏదో మనం నోట్ తెలిస్తే కదా ఆడేస్తున్నాం. ఏది మన ఇంటి విషయంలో ఏదో అప్ చేసి ఇది చేసి గొప్పగా చెప్తూ ఉంటారు. అసలు ఏది నిజాలు చెప్పరు చాలామంది. అందరికీ అంటే లేదు, ఎందుకంటే ఉంటారు కొంతమంది ఉంటారు అమాయకంగా అని చెప్పేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఏంటంటే దాచిపెట్టి లోపల బయట కొట్టి గొప్ప కోసం పోయే వాళ్ళని ఎక్కువ మంది మనం చూస్తున్నాం. కాబట్టి రామాయణం చదువుతుంటే మనకు అన్ని ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరు అడిగినా వాళ్ళు అన్ని నిజాలు చెప్పేసి ఉంటారు. అయితే ఈ మాటలు చెప్పిన తర్వాత అతను అంటాడు, సరే మేము సుగ్రీవుడి దగ్గర తీసుకెళ్తాను అని అంటాడు. అయిన తర్వాత లక్ష్మణుడు చాలా దీనంగా అంటాడు అన్నమాట, మా అన్న గారిని తీసుకొచ్చి సురక్షితంగా మాకు అప్పచెప్పే బాధ్యత సుగ్రీవుడిదే. దయచేసి ఆ సుగ్రీవుడి సహాయాన్ని మేము అర్థించడానికి వచ్చాము అని కళలు పెట్టుకుంటాడు లక్ష్మణుడు. వాళ్ళ పుట్టుక ఏంటి, వాళ్ళ జన్మ ఏంటి, అసలు వాళ్ళు ఎవరు ఏంటి అలాంటిది ఒక వానర రాజు. ప్రస్తుతం సుగ్రీవుడు రాజు కూడా కాదు, అతనే అన్యాయంగా బయటకు వచ్చి తిరుగుతున్నాడు రాజ్యం పోగొట్టుకొని. అది కూడా భయంతో తిరుగుతున్నాడు ప్రాణభయంతో. అలాంటి సుగ్రీవుడిని శరణు వేయడానికి వచ్చాము అని చెప్తాడు. అతని సహాయాన్ని అందించడానికి వచ్చాము కళ్ళని పెట్టుకుంటాడు. అప్పుడు హనుమంతుడు, మీ మాటలు మిమ్మల్ని చూస్తుంటే మీ దగ్గరికి మా సుగ్రీవుడు వచ్చి మీ సహాయం ఆయన అందించాలి, ఆ స్థాయిలో ఉన్నారు మీరు అంటాడు. అంటే ఎంత బాగా గుర్తిస్తున్నాడు. ఎవరి స్థాయి ఏంటో హనుమంతుల వారు గుర్తించగలరు. దానికంటే తెలిస్తే ఆయన రామభక్తులు అయినాడు, చూడగానే గుర్తించాడు కాబట్టి. అయితే మనకేదో హనుమంతుల వారి మెడలో ఏదో కాంచనహారం చూసి గుర్తుపట్టాడు రాముడు అని అంటారు. అదంతా ఇందులో లేదు వాల్మీకి రామాయణంలో. ఆయన చెప్పి ఇద్దరిని కల్పజాలను తీసుకొచ్చేసాడు. వచ్చి వాళ్ళని కొంచెం దూరంలో తిప్పుతాడు. వాళ్ళని తీసుకొచ్చారంటే మళ్ళీ ఇక్కడ సుగ్రీవుడు ఎక్కడ భయపడతాడు. అయిన తర్వాత వాళ్ళు వచ్చారు సుగ్రీవుడి దగ్గరికి, పరిచయం చేసుకుంటారు ఇట్లా. అప్పుడు సుగ్రీవుడు కూడా చెప్తాడు, నేను నా భార్యను పోగొట్టుకున్నాను, రాజ్యం పోగొట్టుకున్నాను, మా అన్న నన్ను అన్యాయం చేశాడు అని. అప్పుడు రాముడు అంటాడు, నీకు నీ రాజ్యం ఇప్పించడానికి మేము సహాయం చేస్తాం. ఇక్కడ ఒక ఒడంబడికలాగా ఉందన్నమాట. ఇద్దరు ఒకే పరిస్థితిలో ఉన్నారు, ఇద్దరికి రాజ్యాలు లేవు, కారణాలు వేరు, ఇద్దరు బాధ్యతలు పోగొట్టుకున్నారు. కాబట్టి ఇద్దరు ఒకే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను. ముందు నేను నీకు సహాయం చేస్తాను, తర్వాత నాకు చేద్దాను అని అంటాడు. సరే ఇప్పుడు వాళ్ళు మైత్రి స్నేహాన్ని కూడా అగ్నిసాక్షి పెట్టుకుంటారు. అగ్నిసాక్షిగా స్నేహం అంటే ఒకసారి అగ్ని ముందు వాళ్ళు ఒకటి శబరం చేసుకున్నారు అంటే అది మైత్రి బంధం కింద ఏర్పడుతుంది. ఏదో మామూలుగా స్నేహం కాకుండా ఒక బంధం అనమాట. అందుకని అగ్ని వాళ్ళు పెట్టుకుంటారు. అక్కడ హనుమంతుడు వచ్చి అగ్ని తగిలించి అట్లాగే వాళ్ళు కూర్చోడానికి చెట్ల కొమ్మలు తెచ్చి వేస్తాడు అనమాట. సరే వాళ్ళు అక్కడ కూర్చున్నాక అప్పుడు ఇంకా వాళ్ళు ఇద్దరు కూడా ఒకరికొకరు స్నేహం చేసుకున్నారు. ఆ స్నేహం ప్రకారం ఒకళ్ళనొకళ్ళు ఆత్మీయంగా వాళ్ళు దగ్గరకు వచ్చి స్పర్శించుకుని వాళ్ళ ఎక్కడి నుంచి మన మైత్రి బంధం కొనసాగుతుంది ప్రమాణం చేసుకున్నారు. ఇప్పుడు కూర్చున్నారు ఇద్దరు ఒకటే ఆసనం మీద. ఇప్పుడు ఇద్దరు సమానం అయిపోయారు కాబట్టి, స్నేహితులు కాబట్టి కూర్చున్నాక ఇప్పుడు నీ చెల్లి ఏమిటి, అసలు నీ భార్యని ఎలా అపహరించాడు వాలి, పైగా నీ అన్నయ్య సొంత అన్న ఏం జరిగింది ఏం అడిగాడు. అప్పుడు చెప్పడం పెట్టాడు. రాముడు సుగ్రీవుడితో మాట్లాడాడు. ఇద్దరు సమాన స్థాయి కాబట్టి, అంటే ఆయన కూడా రాజు కాబట్టి. ఆయన ఇద్దరు మాట్లాడుకుంటే అప్పుడు చెప్తానమాట. వాలి ఇతను అన్నదమ్ముడు. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇద్దరు అన్నినే ఉండేవారు, రాజ్యం చేస్తున్నారు. ఇక్కడ ఇంకొకరు ఏంటంటే మయుడికి ఇద్దరు కొడుకులు, ఒకడు మాయావి ఒకడు బిందువి. ఆ మాయావి అనేవాడు అనవసరం కాలుకుంటుంటాడు అడుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. వాలికి మాయావి ఒక స్త్రీ విషయంలో గొడవైంది. ఆ కాలంలో ఉంది ఇట్లాంటి అన్ని. అక్కడ ఇద్దరికి గొడవైన తర్వాత మాయావి ఏం చేస్తాడంటే వారికి యుద్ధానికి వస్తాడు. అతను వచ్చి పిలిచేసరికి వారి చాలా విలాసాల మునికి వెళ్తూ ఉంటాడు. అక్కడ సురాపానం చేస్తుంటాడు, చుట్టూ స్త్రీలు ఉంటారు. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మాయ అంటాడు, నీకు ధైర్యం ఉంటే నాతో యుద్ధానికి రానిపిస్తాడు. వస్తానంటాడు. వచ్చి వెళ్తుంటాడు. రాత్రి వెళ్తుంటే అక్కడికంటే సాయంత్రం వెళ్ళి చుట్టూ వెళ్ళి చంద్రోదయం అయినప్పటికీ. అయితే సుగ్రీవుడు అంటాడు, అన్నంలో ఒకటి వెళ్ళి నేను కూడా వస్తానంటాడు. ఇక్కడ కూడా అన్నంలో అన్నింటినీ మనం చూడొచ్చు. ఇద్దరు కూడా ఒకరినొకళ్ళు చక్కగా గౌరవించుకుంటారు, ప్రేమిస్తుంటారు. సుగ్రీవుడు అన్నంలో పాటు వెళ్ళాడు. చివరికి వెళ్ళి వాడు ఏం చేశాడంటే మాయావి ఒక కొండ బిల్లలోకి వెళ్ళిపోయాడు లోపలికి. పరిగెత్తుకుని పారిపోయినట్టే విధంగా. అయితే వాళ్ళకి కోపం ఆగలేదు. అతను కూడా లోపలికి వెళ్ళాడు. వెళ్తే చెప్పాడు సుగ్రీవుడికి, సుగ్రీవుడు ఇక్కడే ఉండు, వాడిని చంపి నేను బయటకు వస్తాను. సంవత్సరం తర్వాత కూడా నేను ఇంకా రాలేదు అంటే నేను చనిపోయినట్టు భావించు అని చెప్తాడు. చెప్పి ఏమైనా వాడు అంత చూడండి నేను రాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఏంటంటే మాయాన్ని ఆయన చంపేశాడు. కానీ చాలా రోజులైంది, ఒక సంవత్సరం అయిపోతుంది. అక్కడ ఏమేంటంటే వాళ్ళు పైగా లోపల నుంచి రక్తం ప్రవహిస్తుంది బయట, విపరీతమైన రక్తం.
దాంతో తెలియమనుకున్నాడంటే అమ్మ రాలేదు కాబట్టి వాలినే ఆ మాయావి చంపేశాడు, ఈ రక్తమంతా వాలిదే అనుకుని మళ్ళీ మాయావి బయటకు వస్తే తను కూడా చంపేస్తాడేమో అన్న భయానికి ఆ కొండ మొత్తం అంటే బిలం దాన్ని మూసేస్తాడు. ఒక కొండ రాయితే ఆ బిల్లం మూసేస్తాడు. మూసేసి తలక్షేమం కోసం మళ్ళీ అక్కడ నుంచి రాజ్యం మీద పడకుండా తన ప్రజల కోసం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎవరికి చెప్పడు, ఎందుకంటే ఇట్లా అన్న చనిపోయినాడని చెప్తే వాళ్ళు తన పట్టాభిషేకం ఉంటారు. అది సుగ్రీవుడికి ఇష్టం లేదు. ఇక్కడ సుగ్రీవుడు ధర్మం పాలిస్తున్నాడు, రాజ్యం కాజేయాలి అతనికి ఎంత మాత్రం లేదు. అందులో అతను ఎవరికి చెప్పలేదు, కానీ తెలిసిపోయింది వాళ్ళు చనిపోయాడు. అందుకే వాళ్ళు సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి సుగ్రీవుడి భార్య నువ్వా అని వీళ్ళందరూ సుఖంగా ఉంటారు. అప్పుడు వాలి వస్తాడు బయటికి. అతను చూస్తాడు, ఏంటి కొండలు ఇంత మూసేసాడు వీడు, అయితే నా రాజ్యం అపహరించాలని సొంత తమ్ముడే అనుకున్నాడు అని ఒక అబాధం మొదలైంది. దాంతో తమ్ముడి మీద పలకలు వచ్చాడు. రాముడిని అన్న చూసి ఎంతో సంతోషిస్తాడు సుగ్రీవుడు. అన్నాను వచ్చావా అంటే, నేను రానుకున్నావా అని, నేను రావడమనే ఇదంతా చేశావు, నా రాజ్యం అపహరించావు అని బాగా దుర్భాషలాడి తమ్ముడిని తిట్టి కొట్టి హింసించి అతను ఏంటంటే ఇంకా చాలా కోపంగా పలకలు రగిలిపోతున్నాడు. ఎక్కడికి వస్తాడు అన్నమాట. అంత చేసిన తర్వాత సుగ్రీవుడు అంటే, నా తప్పు లేదన్నా నీ రాజ్యం తీసుకో, నేను ఈ బృచ్చుడిని నీ పాదాల దగ్గరే నా స్థానాన్ని కాళ్ళకి వస్తే కూడా తంతాడు ఆ కోపానికి. అంతా చేసి చివరికి తరుముకుంటూ పోతాడు సుగ్రీవుడిని కోపంతో. అంత తరుముకుంటూ ఇదో ఎంత పూర్తి ఏమైందంటే ఇది మాయావి కథ ఇదైపోయింది. ఎక్కడ మాయావి చంపించాడు, అవసరంగా తయారీ కాబోతుందట. ఎవరికొకరు పోటాడకుండా ఉండలేడు అతను. అందుకని అతను ఏం చేశాడంటే సముద్రుడు తిరిగిళ్ళట. సముద్రుడు తిరిగి నువ్వు చాలా బలమైన వాడు అని అందరూ ఉంటారు కదా, కాబట్టి నాతో యుద్ధం చేయాలి. సముద్రుడు ప్రశాంతంగా ఉంటాడు, తను ఎంత పని చేయాలో అంత చేస్తాడు. తను ఏదైతే చెయ్యి కట్ట అంటే సముద్రం ఒడ్డు దాటాలని ప్రమాణం చేశాడో, అంటే ప్రజలకు హాని కలగకుండా ప్రమాణం నిలబెట్టుకుంటున్నవాడు సాత్వికుడు. ఆయన అంటాడు, నాయన నేను నీతో యుద్ధం చేయను అని అంటే, నువ్వు చేస్తావా చేయవా? అతనికి అట్లా ఉంటుందని మన దుందువి మాయానికి స్వయంగా తమ్ముడు అవుతాడు, మైలు కొడుకులు ఇద్దరు. అయిన తర్వాత అతను ఎంత చెప్పినా వెళ్ళకపోయేసరికి ఆయన తీసేసి హిమోత్తులు ఎదురుకెళ్ళమంటాడు. సముద్రం కంటే బలమైంది పర్వతం, హిమోత్ పర్వతం. అక్కడికి వెళ్ళి హిమవంతుడి దగ్గర నువ్వు ఈ మాట్లాడు యుద్ధం గురించి. ఆయన చేస్తాడు బలవంతుడు. అంటే దీనికి ఏంటంటే బలమైన వాళ్ళతో యుద్ధం చేసి తనకు తాను గొప్పగా నిరూపించుకోవాలి అని ఒక అహంకారం. హిమవంతుడి దగ్గరికి వెళ్తాడు, ఆయనని పిలుస్తాడు. హిమవంతుడు చల్లగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఆయన అంటాడు, ఆయన నేను కదలలేదు, ఎందుకంటే పర్వతాన్ని ప్రశాంతంగా ఉంటే అందరిని రక్షిస్తూ ఉంటాను, అంతేగాని యుద్ధాలని నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. కాదు చేయాల్సిందే అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, సరే వీటి సంగతి చూసుకుందాం. ఆయన కోపం వచ్చేసింది, వీటి పని ఇట్లా కాదు, అసలు మొత్తానికి వీటిని అర్థం చేసేయాలి. అందుకని బలమైన వీడిని వైపు పండించాడు. వారి వైపు పండించి నీకు నిజంగా ధైర్యం ఉంటే, నీకు నిజంగా బలవంతులతో యుద్ధం చేయాలని ఉంటే వారి మీద వెళ్ళమని చెప్పాడు. అప్పుడు ఇతను అక్కడికి వచ్చి పట్టావు, వచ్చి నువ్వు నాతో యుద్ధం చేస్తావా చేయవా అంటే, ఇదంటాడు, ఒరే మీ అన్నం నేను పంపించేసాను స్వర్గాన్ని, నేను కూడా పంపించేస్తాను అంటాడు. అంటే ఏం కాదు, నువ్వు నన్ను ఏమి చేయలేవు అని చెప్పి సరే చివరి తర్వాత ఆ దుందుబి తరగకుంటూ పోతే అప్పుడు ఈ బిలంలో వెళ్ళిపోతాడు. దుందుబి వెళ్ళి దుందుబి అంత రక్తసిద్ధమైన చేసింది. అయితే ఈ దుందుబి కడెకరాన్ని ఈయన కాలితో పైకెత్తి తనదన్నట్ట వాలి చనిపోయిన శరీరాన్ని. అదేమైందంటే ఆ మొత్తం రక్తం ఓడుతున్నది కాస్త వెళ్ళి అక్కడ మతంగముని ఆశ్రమం, ఆయన విషయం నిద్ర ఉంటాడు. ఆ మతంగముని మీదంతా రక్తం చెందింది. అక్కడంతా ఆశ్రమం అంతా రక్తసిద్ధమైంది. ఎందుకంటే అంత పైనుంచి ఎగిసిపడ్డప్పుడు ఆ రక్తధారంతో ఆశ్రమం అపవిత్రమైంది. దాంతో మతంగముని కోపం వచ్చింది. ఆయన ఏమన్నాడంటే, ఇది ఎవడైతే చేశాడో వాడు కనుక ఈ ఆశ్రమంలోకి వస్తే చనిపోతాడు, తల 1000 వంకలు అవుతుంది. వాడే కాదు, వాడి తాలూకు వాడు ఎవరు వచ్చినా అంతే, వాడి బంధువులు వచ్చినా అంతే. కానీ ఒక్కరోజు విడిచిపెట్టున్నాను అన్నాడు. ఎందుకంటే అక్కడ క్షమ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు కోపంతో శిక్షించలేదు, చేసిన పనికి వాళ్ళు శిక్షగా ఇస్తున్న శాపాలు ఇవన్నీ. అంతే పలక ఇవ్వడు దృష్టిలో ఎప్పుడు కూడా. వీళ్ళ తప్పు తెలుసుకుని ప్రక్షాళన చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఇస్తున్న శాపాలు. ఒకరోజు సమయం ఇచ్చాడు వీళ్ళందరి నుంచి వెళ్ళిపోవడం, లేకపోతే వాళ్ళందరూ చేస్తారు అక్కడే అనుకుంటే. ఈ వానరులందరూ వెళ్ళి వానికి చెప్పారు, నువ్వు ఆ ఋషి ముఖం మేము వెళ్ళక చచ్చిపోతావు, ఇలా ఋషి శాపం ఇచ్చాడు మతంగా ఏం చెప్పారు. చెప్తే వాడు సరైనడు. ఇప్పుడు సుగ్రీవుడు ఎక్కడికి పారిపోయాడు, ఋషి ముఖాన్ని దుందుబి చంపిన తర్వాత ఆయన అటుపక్కకి వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ కనుక మళ్ళీ వచ్చేస్తాడేమో ఇతను వాలి అనే భయంతో బతుకుతున్నాడు. ఏమో ఏ కామరూపంలో వస్తాడేమో, ఎలా తను చేస్తాడు. సరే అక్కడ దాకా వచ్చి వాలి ఒక మాట అంటాడు, నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను, ఎందుకంటే నువ్వు తమ్ముడివినా, కాబట్టి ఎక్కడ కూడా బతుకుపో అంటాడు వాలి. అక్కడ కూడా మళ్ళీ
చంపాలంత కష్టం చేశాడు, కానీ చంపలేకపోయాడు. సొంత తమ్ముడు కదా, లేకపోతే అతను ఋష్యముఖం వెళ్ళే లోపలే చంపేసేవాడు వాలి అతనుకున్న బలానికి. అతను కూడా ఒక మాట అనేసి చావగొట్టి పంపించేశాడు. ఇది నా కథ అని చెప్పాడు సుగ్రీవుడు. చెప్పిన తర్వాత రాముడు అంటాడు, నాకేమీ భయం లేదు, నేను ఆ వాలిని వధించి నీ రాజ్యము మా అన్నని ఎట్లాగైనా చంపేసి అంటాడు. మా అన్నని సంహరించని చెప్తాడు సుగ్రీవుడు. అంటే నేను అన్నంతా చేస్తాను, మళ్ళీ నీకు నీ భార్యని నీ రాజ్యాన్ని నీకు తిరిగి ఇస్తాను. అతను ఏం చేశాడంటే వాలి ఈ రాజ్యం మొత్తం తనే రాజుని అని ఆయన ప్రకటించుకున్నాడు. ఎట్లాగో అతనే రాజు. తర్వాత సుగ్రీవుడి భార్యను కూడా ఆయన చేపట్టాడు. సుగ్రీవుడి భార్యను కూడా తన ప్రాణిగా చేసుకున్నాడు రూమన్. ఇదంతా జరిగింది. అందరినీ రాముడు శపథం చేస్తే అక్కడ సుగ్రీవుడు ఏంటంటే నమ్మినట్టే కనిపిస్తున్నాడు, కానీ రాముని నమ్మడం లేదు. ఒక మామూలు మనిషికి ఏ బలం ఉంటుంది, వారి బలం ఎక్కడ? అందుకని ఆయన అంటాడు, సరే రామ, మా అన్న ఏం చేశాడంటే దుందుని శరీరాన్ని ఎగరగొట్టాడు, గాలిలో లేపాడు, అంత చేయగలవా అంటే ఆ దుందుని శరీరం అక్కడే ఉంటుంది. రాముడు బొట్టల మీద కదిలిస్తాడు, అది ఎక్కడికో ఎగిరి పడుతుంది పర్యావరణంలో. ఎందుకంటే ఇతను చేసినప్పుడు ఈ వాది కనుక శరీరాన్ని లేపినప్పుడు 8 ఆవరణంలో పోయింది కదా, ఇప్పుడు రాముడు వర్ణిస్తే 10 ఆవరణంలో పోయింది. అప్పుడు మళ్ళీ అంటాడు సుగ్రీవుడు, నువ్వు వీరుడే నాకు తెలుసు, కానీ నాకు ఏమనిపిస్తుందంటే అప్పుడేమో పచ్చిక శరీరం, అది పచ్చిగా ఉంది, మొత్తం రక్త మాంసాలతో బుద్ధలాగా ఉంది, కాబట్టి అది ఆయన లేపగలిగాడు. ఇప్పుడేమైంది, ఎండిపోయింది, కాబట్టి చాలా తేలిగ్గా ఉంటుంది కదా, కాబట్టి ఆయనతో సమానం నేను ఎట్లా అంగీకరించగలను? అయినా నువ్వు గొప్పవాడే నాకు తెలుసు అంటాడు. మళ్ళీ అటు ఇటు అనమాట. అంటే సరే ఇంకేం చేయమంటావు చెప్పు అంటాడు. అంటే తనంతా నిరూపించుకోవడానికి శ్రీరాముడు అంతటి వాడు ఒక వానరుడి ముందు, అది రాజ్యం కోల్పోయిన ఒక వానరుడి ముందు ఆయన ఎంత వినయంతో మాట్లాడుతున్నాడంటే శ్రీరామచంద్రుడు. అప్పుడు ఇతనంటాడు, మా అన్న ఒక్క చెట్టుకి బాణం వేస్తే అది అన్ని వృక్షాల నుంచి దూసుకుపోయి తాళ వృక్షాలండి, సరే అంటాడు. అని ఒక్క బాణంతో తను వేసినప్పుడు ఈయన రామబాణం ఏం చేసినట్టు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అట్లా వేసినప్పుడు అదన్ని చెట్లని వరుసగా కొట్టుకుంటూ పోయి 7 తాళ వృక్షాన్ని కొట్టి భూమిలోకి వెళ్ళి శాంతించి మళ్ళీ రాముడు అమరపురంలోకి వచ్చేసింది. అది చూసి సుగ్రీవుడికి ధైర్యం వచ్చింది, ఈయన వారిని వధించగలడు అని. అందుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే నిర్భయంగా వారి మీద యుద్ధం ప్రకటించడానికి సిద్ధమైనాడు. రాముడు చెప్తాడు, వెళ్ళి పిలువు, వారిని పిలువు యుద్ధానికి అని పిలుస్తాడు. పిలిచినాక వాలి అంటాడు అన్నమాట, ఏంటి వీడికి ఇంత ధైర్యము, ఇవాళ వచ్చి నన్ను పిలుస్తాడు అని. అంటే తారా ఉంటుంది వాలి భార్య, ఆవిడ చాలా తెలియగలది. ఆవిడ ఒక విధంగా చెప్పాలంటే వారికి ఆవిడ మంత్రిలాగా సలహానిస్తుంటుంది, సరైన సమయానికి సరైన సలహానిస్తుంటుంది ఆవిడ. అది మంచి సౌమ్యమైన ఒక మృదుమైన సలహానిస్తుంటుంది, ఆజ్ఞాపించినట్టుగా కాకుండా. ఆవిడ అదేంటి ఆవిడ సుశీలుడు అయినా కూతురు అనమాట. ఆమె అంటుందన్నమాట, ఎందుకు పిలుస్తున్నాడో నువ్వు ఆలోచించుకో, నేను విన్నాను రాముడు లక్ష్మణుడు అతనికి సహాయపడడానికి వచ్చారని, కాబట్టి ఏంటంటే వాళ్ళు చాలా బలమైన వాళ్ళు, కాబట్టి నువ్వు వెళ్ళకపోవడం మంచిది అంటుంది. అతను వినడు, కాసేపు మీరు కూడా ఆవిడ మాట వింటాడు, కానీ మనసులో పెట్టుకోడు, తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి దమ్మదులేని చావు పడుతుంటాడు సుగ్రీవుని. ఇక్కడ ఏమైందంటే వాలి సుగ్రీవుడు ఇద్దరు ఒకటే కోరికలతో ఉంటారు. ఆ ఇద్దరు ఒకే కోరికలతో ఉండేసరికి అప్పుడు రాముడు వారికి అర్థం కాలేదు ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు. అందుకని ఆయన ఏమి చేయాలనిస్తాను ఆయన ఉంటాడు. అప్పుడు వాలి సుగ్రీవుడిని చచ్చేదాకా కొడతాడు, అంటే చావు పర్యంతం తీసుకొస్తాడు, అంత కొట్టి వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సుగ్రీవుడికి చాలా బాగా కొంచెం ఉక్రోషం వస్తుంది రాముడిని. నేను నీ మాట విని నేను ఇండియా యుద్ధం చేస్తుంటే నువ్వేంటి ఇలా చేసావు, నువ్వు ఇచ్చిన మాట తప్పవని అందరూ అనుకుంటారు కదా, మరి నన్ను అతనంత కొడుతుంటే నువ్వు ఏం చేసావు, నాకు రక్షిస్తానని మాట ఇచ్చావు కదా నువ్వు అంటే. ఆయన అంటాడు, ఇద్దరు ఒకటేలాగా ఉన్నారు, ఇప్పుడు నేను పొరపాటున బాణం విడిస్తే అది అతన్ని కాకుండా నీకు తాకింది అనుకో, అది ఎంత మహాపాపం. శరణు కోరిన వాడిని వరించడం కంటే పాపం ఒకటి ఉందా భూమి మీద, కాబట్టి నేను ఆ పని చేయలేక నేను ఆగాను, అంతేగా నీకు సహాయం చేయకూడదు కాదు అని చెప్తాడు. చెప్తే అప్పుడు అని మళ్ళీ వెళ్ళి ఉంటాడు. అంటే ఈసారి కొంచెం భయపడతాడు సుగ్రీవుడు, కానీ వెళ్తాడు. వెళ్ళి మళ్ళీ దానికి పిలుస్తాడు వాళ్ళని. ఈలోపు రాముడు గారు ఒక సలహా ఇస్తాడు, ఒక మెళ్ళో నువ్వు ఒక పూలమాల వేసుకో నువ్వు అని అక్కడి నుంచి తెప్పించి అడవి పూలతో ఒక మాల చేయించి ఆ మాల ఈయనకి మెళ్ళో వేస్తాడు. వేస్తే ఈ మాల చూసిన తర్వాత ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అనేది నాకు తెలుసుకుంటుంది. వాలి మెళ్ళ కాంచనహారం ఉంటుంది, అది చాలా మణిమయ శోభితంగా ఉందిగా, అది మెరుపులు మెరుస్తుంటుందిగా, అది వేసుకుంటే అతనికి ఇంద్రుడు ఇస్తాడు. వాళ్ళ నాన్న ఇంద్రుడు అక్షతో ఇంద్రుడి వరంతో పుట్టాడు కాబట్టి వారి ఆయన ఇస్తాడు. ఇచ్చి ఆయన ఏం చెప్తాడంటే, ఇది నీ మెళ్ళ ఉన్నంత కాలం నీ శత్రువులు ఎవరు ఎంతటి బలవంతమైన వాడైనా నేను జయించలేదు. ఇంకొకటి, నీ శత్రువు ఎదురుగా ఎవడైతే
వాడి బలం అంతా నీకే వస్తుంది, నీ ఎదురుగా ఉండి యుద్ధం చేసేవాడికి. కాబట్టి వాలికి అసలు ఎదురులేదు. వాలి రావణాసుడి కంటే కూడా బలమైనవాడు. అతని గురించి సుగ్రీవుడు పరిచయం చేస్తున్నప్పుడు, అంటే రాముడికి అన్న గురించి చెప్పేటప్పుడు చెప్తాడు, 4 సముద్రాలలో తిరుగుతాడట పొద్దున్నే, తెల్లవారక ముందే. ఉత్తర సముద్రం, దక్షిణ సముద్రం, తూర్పు, పడమర 4 సముద్రాల్లోకి వెళ్ళి అర్ధమిస్తాడట. అట్లా చెప్తుంటాడు. మనవాడు ఏంటంటే ఇది రామాయణం లేదు కానీ కథ చెప్తారు. అట్లా చేసినప్పుడే రావణాసుడు వచ్చి ఏదో అతనితో ఒక హాస్యం ఆడకపోతే రావణాసుడు కూడా 4 సముద్రాలు తిప్పాడు గట్టిగా పట్టుకుని విడవకుండా. వారి పట్టు విడిపించుకోలేకపోయినట్టు రావణాసుడు. అది తర్వాత వాడిద్దరి మధ్య స్నేహం కుదిరింది. రావణాసుడికి వారికి మధ్య స్నేహం, ఇద్దరు ఒకటే లైక్ మైండెడ్ కదా, ఒకటే లాంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళిద్దరికి స్నేహం కుదిరింది. అయితే ఆయన ఏం చేశాక, ఇది మౌసిజీ ప్రవచనాలు ఉంటుంది. రావణాసుడు చెప్తాట, నీ రాజ్యానికి నేను రక్షగా ఉంటాను అని కొంతమందిని అక్కడ పెడతాట. రాక్షసుని పెట్టినట్టే పెట్టాను కానీ అతను వాళ్ళ మీద కూడా నిఘా వేస్తాడని అర్థం. అక్కడ రావణాసుడు రమణానికి కదమ్మా. సరే, ఇక్కడ ఈ వాలి గురించి ఇంత భాగవంతుడని అర్థం. వీళ్ళిద్దరు యుద్ధానికి దిగారు, సుగ్రీవుడు వాలి. అయితే మళ్ళీ వాలి తన ధైర్య శైలిలో బాగా కొడుతున్నాడు. సుగ్రీవుడు తప్పించుకోలేక అటు ఇటు చుట్టం మొదలు పెట్టాట. అప్పుడు అర్థమైంది రాముడికి, ఇప్పుడు నేను రంగంలోకి దిగాలి అని వెళ్ళి బాణం వేశాడు వాలి మీద. వాలి పడిపోయాడు. రావణం ఒకటే చాలు. బాణం వేసినప్పుడు వాలి కూలిపోయాడు. వాలి చూసిన రాముడికి ఆశ్చర్యం వేసింది, ఎంతో తేజస్సుతో ఉన్నట్ట వాలి. వాల్మీకి మనిషి చెప్తాడు, 3 విధాలుగా మెరిసిపోతున్నట్ట వాలి. ఒకటి అతని శరీర శోభ స్వర్ణ ఛాయగా మెరిసిపోతుంది, ఇంకొకటి మెళ్ళ కాంచన ద్వారా అది తగలాడుతుంది, మూడోది రామబాణం, అది కూడా ఆయన ఒంటి మీదే ఉంది, గుచ్చుకుంది. కాబట్టి ఇవన్నీ కలిసి వాలి శోభంతో పెంచినాయిట. అక్కడ కూడా కళ పెరిగింది ఆయనకి అన్నట్టుగా. అప్పుడు రాముడు వచ్చి కనిపించేసరికి ఎవరా నా మీద బాణం వేసింది అని వాలి కోపం వచ్చింది. ఆయన అక్కడ అడిగట, రాముని చూసి ఆశ్చర్యపోయి అక్కడ అడిగట, నువ్వు రాముడివి, దశరథ కుమారుడివి, ఇక్ష్వాకు వంశం వాడివి, ఇట్లాంటి పని ఎట్లా చేసావు? చెట్టు చాటు నుంచి నన్ను ఎట్లా కొట్టగలిగావు అని అడుగుతాడు. అని నేను చేసిన బలాన్ని ఏంటి? ఇప్పుడు వాలి వేసే ప్రశ్నలు మన వాళ్ళకి ఏంటంటే చాలా మందికి వాలి వేసే ప్రశ్నలు మాత్రమే తెలుసు, రాముడు ఇచ్చిన సమాధానాలు తెలియదు చాలా మంది. అందరూ ప్రతివాడు మనం ప్రశ్న వేసి ఉంటాడు, మీ రాముడు సత్యచంద్రుడు అంటారు చెట్టు చాటు నుంచి. ఆ చెట్టు చాటు నుంచి నేను ఒక్కసారి వీళ్ళు ఆలోచించాలి ఏం జరిగింది అని. వెనక నుంచి వారిని బాణం వేయడం ఎంత సమంజసం అంటే ఆయన వెనక నుంచి వేయడం, ముందు నుంచి వేస్తే కదా గుండెలో గుచ్చుకునేది, ముందు నుంచే వేశాడు రాముల వారు. చెట్టు చాటు నుంచి అంటే ఇప్పుడు రాముల వారే సమాధానం చెప్తారు. అతను ఏమంటాడు వాలి, నేను నీ రాజ్యంలోకి వచ్చానా, నీ రాజ్యం అపహరించానా, నీ ప్రజలకు ఏమైనా హాని చేశానా, లేకపోతే ఇంకెవరికైనా ఏదైనా హాని చేశానా, ఏ దుర్మార్గం పని చేశాను, నన్ను ఎందుకు వరించావు, నేను నువ్వెందుకు స్నేహం చేశావంటే సుగ్రీవుడితో నీ స్వార్థం కోసమే చేసావు, నీ భార్యను తెచ్చిస్తాడు సుగ్రీవుడు అనే ఆశతో నువ్వు చేసావు. అదే మాట నన్ను అడుగుంటే నేను తెచ్చిపెట్టేవాడిని కదా, అంతే కదా. ఎందుకంటే సుగ్రీవుడి కంటే నేను బలవంతుణ్ణి కాబట్టి నేనే తెచ్చిచ్చేవాడిని నీ భార్యని. నేను ఒక మాట చెప్తే రావణాసుడు వింటాడు. రావణాసుడు సీతమ్మని ఎక్కడ దాచినా, పాతాళంలో దాచినా తెచ్చివ్వగలిగే సమర్థత నాకు ఒక్కటే ఉంది. దానికి నువ్వు ఈ సుగ్రీవుడిని అడగాల్సిన అవసరం ఏముంది? నీ భార్యను తెచ్చిస్తాడని ఆశతో నువ్వు అనవసరంగా నేను నీ జోలికి రాకపోయినా ఏ పాపం తెలియని వాడిని నన్ను వదిలించడానికి రావడం ఏంటి? ఇవన్నీ ఎంతవరకు నువ్వు చేసిన పని బాగుంది అని అంటాడు. అప్పుడు రాముడు మొదలు పెడతాడు, వీటన్నిటికీ సమాధానం చెప్తాడు. ఒకటి ఏంటంటే, నువ్వు చేసిన తప్పులకు నేను శిక్షించాల్సి వస్తుంది. మొదటిది, ఇక్ష్వాకు వంశం వాళ్ళకి భూమండలం అంతా పాలించే అధికారం ఉంది మాకు. అది మనువు మాకు ఇచ్చాడు, మా పూర్వీకుడు. ఆయన ఇక్ష్వాకు రాజుకి ఇచ్చాడు. ఈ ఇక్ష్వాకులు వశం చేశారు భూమండలం అంతా. భూమి మీద ఎక్కడ అన్యాయం జరిగినా మేము వస్తాం. మేము ఇక్ష్వాకు వంశంలో పుట్టాం కాబట్టి మా వంశానికి ఉన్న అర్హత, అది మాకున్న అధికారం. ఎక్కడ తప్పు చేస్తే మేము సహించాం. ఇప్పుడు భరతుడు రాజ్యం చేస్తున్నాడు. ఆ భరతుడు తరఫు నుంచి నేను పని చేస్తున్నాను. అడవుల్ని కూడా రక్షించాలి మేము, భూమిలో ప్రతి భాగాన్ని మేము రక్షించాలి. ఇక్కడ అడవుల్లో నేను రక్షిస్తున్నాను అందరినీ, మూడులను పురుషులను అందరినీ కూడా నేను రక్షిస్తున్నాను. ఆ బాధ్యత నా మీద ఉంది. ఒకటి. ఇంకొకటి ఏంటంటే, చూస్తూ ఊరుకుంటే, ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు మనం చూస్తూ శిక్ష వేయకుండా ఒక రాజు ఊరుకున్నాడు అంటే ఆ పాపం రాజు. శిక్ష వేశాడు అంటే ఎవడి మీద శిక్ష వేశాడో వాడి పాపాలన్నీ పోతాయి. ఆ శిక్షతో వాడి పాపాలన్నీ పోతాయి. కాబట్టి వాడికి పుణ్యం వస్తుంది. ఇంకొకటి, ఎప్పుడైనా కానీ తనకంటే పెద్దవాళ్ళు, తండ్రి, అన్న, గురువు గారు, ఈ ముగ్గురు కూడా ప్రతి మనిషికి కూడా పూజనీయులు. తండ్రితో సమానంగా
అన్నం కూడా చూసుకోవాలి, అట్లాగే గురువుని కూడా తండ్రి కంటే ఎక్కువ చూసుకోవాలి. ఇవన్నీ మన ధర్మాలు. అలాగే తన తమ్ముడిని, తన కొడుకుని, తన శిష్యుని, ఈ ముగ్గురిని కూడా కన్న బిడ్డలాగా చూసుకోవాలి. అంటే తమ్ముడు కూడా కొడుకు లాంటి వాడే. తనకంటే ముగ్గురిని చిన్నవాడిని అంటే తన శిష్యుని, మంచి శిష్యుని, తన ఉత్తమమైన శిష్యుని, తన తమ్ముడిని, తన సొంత కొడుకుని, వీళ్ళందరినీ కూడా సమానంగా చూసుకోవాలి. ఈ విధంగా పెద్దవాడిని ఎట్లా చూసుకోవాలి, చిన్నవాడిని ఎట్లా చూసుకోవాలి అనేది మన ధర్మాలు చెప్పింది. నువ్వేం చేసావు? తమ్ముడి భార్య చెడబట్టావు. తమ్ముడి భార్య నీకేమవుతుంది? ఇప్పుడు నేను చెప్పిన ధర్మం ప్రకారం నీకు కోడలవుతుంది. కొడుకు లాంటి వాడైనప్పుడు ఆ అమ్మాయి నీకు కోడలవుతుంది. నువ్వు కోడలుగా చెడబట్టావు. ఇది పాపం కదా? నువ్వు చేసిన పాపానికి ఇదే శిక్ష. నువ్వు చేసిన వాడనికి నేను తల్లి శిక్ష విధించాను. ఇంకొకటి ఏం చెప్తాడంటే, తల్లిని కానీ చెల్లిని కానీ అలాగే తమ్ముడి భార్యని కానీ ఇలా తన కూతుర్ని కానీ దుర్మార్గపు దృష్టితో, వక్ర దృష్టితో ఎవరైతే చూస్తారో వాడికి వేరే ఇంకా ఏమీ లేదు, వాడిని చంపేయడమే. ఇది న్యాయశాస్త్రం చెప్పింది, ధర్మం చెప్పింది. అలాంటి వాడిని మామూలు శిక్ష సరిపోదు, వాడిని వధించడమే పరిష్కారం అని మన ధర్మం చెప్పింది. ఆ లెక్కన నువ్వు కూతురు లాంటి మరదల్ని చేపట్టాడు. అందుకు కూడా నీకు మరణమే దండన. ఇన్ని రకాలుగా చెప్పాడు రాముడు. చెప్పి ఇంకొకటి ఏమన్నాడంటే ఆయన, నీ తమ్ముడు, మనకి ఇంకొక డౌట్ వస్తుంది ఇక్కడ రామాయణంలో. సరే మరి వాలి చనిపోయిన తారమణి చేసుకుంది కదా సుగ్రీవుడిని, ఆవిడ వదిలి కదా మరి, సుగ్రీవుడికి వదిలవుతుంది, వదిలేంటే తల్లి కదా మరి, అదెంతవరకు న్యాయం అని మన ప్రశ్నకి నేను ఇక్కడ సమాధానం చెప్పాను. మరి ఏమని అంటే, నీ తమ్ముడు బతికుండగా నీ తమ్ముడి భార్యను ఎట్లా చేపట్టావు అంటే, వాళ్ళు వానరులు, వాళ్ళ వంశంలో బహుశా ఇలాంటి రీతి రివాజులు ఉండొచ్చు అని మౌసీజీ కూడా అభిప్రాయపడతారు. ఎందుకంటే వాళ్ళు జంతువులకు సంబంధించిన న్యాయాలు వేరే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అన్న చనిపోయిన అన్న భార్యని వాళ్ళు చేపట్టవచ్చు, లేదా తమ్ముడు చనిపోతే ఆవిడ మీద వాళ్ళు చేపట్టచ్చు. కొన్ని చోట్ల ఉంటుంది ఇలాంటివి. ఎక్కడో మనం కూడా వినే ఉంటాం ఇలాంటివి, ఎక్కడో అడవుల్లో ఉంటాయి. అయితే అది కూడా ఇప్పుడు కాదు, ఒకప్పటి విషయం గురించి మనం త్రేతాయుగం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది ఏమంటాడంటే, నీ తమ్ముడు బతికుండగానే తమ్ముడి భార్యను ఎట్లా నువ్వు స్వీకరించావు అని, ఇవన్నీ నీ దోషాలు, కాబట్టి నువ్వు శిక్షార్హుడివి. ఇన్ని కారణాలు చెప్తాడు రాముడు. ఇంకొకటి, క్రూర జంతువుల్ని వేటాడడం అనేది రాజులకి అది చాలా పరిపాటు. రాజులు జంతువుల్ని వేటాడతారు, వేట పెడతారు. వేట వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? తిన్నగా వెళ్తారు, ఎదురుగా వెళ్ళి బాణం వేయరు, చాటు నుంచి పడతారు, ఎదురుగా పడతారు, లేదా ఉచ్చు వేస్తారు, లేకపోతే ఇంకా వలగలుగుతారు, లేకపోతే దానికి కందకం లాంటివి తవ్వుతారు, దానిపైన కప్పి ఏదో ఒకటి దాన్ని ఆకర్షించే విధంగా చేస్తారు. అప్పుడు దాన్ని వాళ్ళు వధిస్తారు. ఇన్ని రకాలుగా వేటలో కూడా ఒక జంతువుని వేటాడాలి అంటే ఎన్ని రకాల ఉపాయాలైనా పొందుతారు. కాబట్టి అది కూడా న్యాయమే, జంతువులు వానరుడు. కాబట్టి నేను ఏ రకంగా వధించినా కూడా అది న్యాయమే అని చెప్తాను. ఇవన్నీ అది కూడా రాముడు కోపంగా ఉగ్రంగా ఊగిపోతూ చెప్పలేదు, మన మీద ఆవేశంతో మాట్లాడుకుంటున్నాం. కానీ ఆయన చాలా సౌమ్యంగా వాలికి ఇవన్నీ కూడా నెమ్మదిగా చెప్పాడు. ఆయన ఎదురుగా ధనుష్పాణి నిలబడి రాముల వారే చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా ధర్మాలు. ప్రతి దాంట్లో ధర్మం కనిపిస్తుంటుంది మనకి. ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, ఎవరిని ఏ రకంగా మనం చూడాలి, ఏ వరుస వాళ్ళని ఎట్లా గౌరవించాలి, పెద్దవాడిని ఏ రకంగా గౌరవించాలి, చిన్నవాడిని ఏ రకంగా గౌరవించాలి. ఆ రకంగా చెప్పంగానే వాలి ఎంతో సంతోషించారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాలి సంస్కారం కూడా మనకు కనిపిస్తుంది. మూర్ఖంగా ఆయన ఇంకా వాదించకుండా వెంటనే 2 చేతులు ఎత్తి రామవారికి దండం పెట్టాడు. రామ, నువ్వు చేసింది పూర్తిగా అది నువ్వు చేసిన పని సబబు, ఎదురు లేదు, ఇంకా నువ్వు చేసిన న్యాయం, నేను మాట్లాడని విషయము అని నేను తెలిసి తెలియకుండా నీతో వాదన దిగినందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించు అని చెప్పాను అని వాలి స్వయంగా క్షమాపణ కోరాడు. ఇంకా మనం ఎందుకు వాదించడం, రాముడు తప్పు చేశాడని. అసలు ఎవరైతే దెబ్బతిన్నాడో, ఎవరైతే శిక్ష అనుభవించాడో రాముల బాధ్యతలో, అతనే చెప్తున్నాడు రాముడు చేసింది సరైనదే, రాముడు చేసిన న్యాయం, నేను శిక్షార్హుణ్ణి అని ఒప్పుకున్నాడు వాలి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రచారం చేయాలి. నిజమేదో మనము రాముడిని సమర్థిస్తున్నామని కాదు, ఇవన్నీ కూడా యథాతథంగా ఈ సంభాషణ బయటకు వస్తే రాముడు ఏ తక్కువ చేయలేదు, శత్రువులే నిర్ధరించారు. తర్వాత వాలి అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు, నా భార్య తారనే లేకపోతే బతకలేదు, ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేను చనిపోయానని తెలిసాక ఆవిడ తట్టుకోలేదు. ఇంకొకటి, నాకు వాలి కంటే, నాకు తార కంటే కూడా ఎంతో ప్రియమైన వాడు అందదు, వాడు నాకున్న ఒకే ఒక గాలం పట్టి, వాడిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అతను పసివాడు, లోకం తెలియదు, ఎంతో ప్రేమగా పెంచుకున్నాము. కాబట్టి అతన్ని సుగ్రీవుడు ఏమీ చేయకుండా చూడండి. ఎందుకంటే నా మీద కోపంతో నా కొడుకుని కూడా అతను బాధిస్తే, అందుకని అతనికి ఏమీ అపకారం చేయకుండా చూసుకోవాలి. రామా, ఇవన్నీ నీకు అప్పచెప్తున్నాను అని చెప్పాడు. అతని క్షేమం కూడా నువ్వు చూసుకోవాలి. అట్లాగే ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందంటే,
మన అయోధ్యకాండలో మనం ఎంత బాధతో బయటకు వస్తాం అయోధ్యకాండ అయిన తర్వాత ఇక్కడ కూడా ఈ వారి మరణం చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మనకు కళ్ళని తెప్పిస్తాయి. అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది, అంత బాధ కలుగుతుంది. ఒక్కొక్కళ్ళ మాటలు వింటుంటే అన్నీ చెప్పి వాళ్ళు ఏమంటాడు తెలుసా, నా తమ్ముడిని కూడా జాగ్రత్తగా చూసుకో సుగ్రీవుడు, వాడికి ఏం తెలియదు అని, నా సుగ్రీవుడిని అంగదుని అందరినీ ప్రేమగా చూసుకో రామ నీకే అప్పుడు చెప్తున్నాను. అయితే ఇదప్పుడు తారకు చెప్తారు, తార కూడా వస్తుంది. సుగ్రీవుడు విలపిస్తాడు. ఇక్కడ సుగ్రీవుడి గురించి చెప్పుకోవాలి. మానవ సహజమైన స్వభావాలు, ఎందుకంటే మౌసిజీ అంటారు చూడండి, వీళ్ళందరూ మానవులు అనిపిస్తుంది, మానవ వంశం వాళ్ళలాగా. ఎందుకంటే ఈ వారిని దహనం చేసినప్పుడు పల్లకిలు అవి ఇవి, ఇంకోటి వాళ్ళ భవనాలు, ఆ భవనాల్లో ఉండే నిర్మాణాలు ఇవన్నీ కూడా మానవ సహజంగా కనిపిస్తూ ఉంటాయి, రాజు అంతఃపురాలు ఇవన్నీ కూడాను. కాబట్టి వీళ్ళు మానవ వంశాలకు కొంత సంబంధం కలిగి ఉన్న వాళ్ళేమో ఈ వానర జాతి, అప్పటి వానర జాతి అంటే మన కర్మ జాతి, ఈ రామాయణంలో ఉన్న వానర జాతి అని ఆడ అభిప్రాయపడ్డాడు. సుగ్రీవుడు అన్నాడు, అన్న నాకు ఈ రాజ్యం ఉంటే వద్దు, నేను కూడా చచ్చిపోతాను, తప్పు చేశాను నేను అని ఏడుస్తుంటాడు. తార వస్తుంది. తార వస్తుంది. అప్పటికి ఈయనకి దాదాపు ఇంకా చనిపోయే పరిస్థితిలో వచ్చాడు, కళ్ళు కూడా మూతలు పడిపోయింది, నోరు భయంకరంగా తెరుచుకున్నాడు వాలి. అలాంటి పరిస్థితిలో భర్త చూస్తే ఆవిడ రెండోసారి వెళ్ళదని చెప్తుంది. ఆవిడ రెండోసారి యుద్ధానికి వెళ్ళదని తార చెప్తుంది. మళ్ళీ ఎందుకు పిలుస్తున్నాడు నీ తమ్ముడిని కూడా వినలేదు. అందుకని ఆవిడ అదేంటి, నేను చెప్తే వెళ్ళలేదు నువ్వు, నేను అప్పుడే చెప్పాను, ఏ ధైర్యం లేకుండా నీ తమ్ముడు రెండోసారి ఎందుకు పిలుస్తున్నాడు అని. మొదటిసారి ఇదైంది, మళ్ళీ రెండోసారి ఎందుకు వచ్చావు నువ్వు, నీ మృత్యు కోసమే వచ్చావా నువ్వు అని బాగా ఏడుస్తుంది. ఏంటి ఇక్కడ చిన్న చిన్న మాటలు ఎట్లా ఉంటాయంటే మనకి మానవ సహజమైన మాటలు. ఆయన చాలామంది రాణులు స్త్రీలు ఉన్నారు వారికి, ఇదిగో ఇంతమంది వచ్చారు నీ కోసం, నా కోసం కాకపోతే పోయింది వాళ్ళందరి కోసమైనా కళ్ళు తెరవండి. అక్కడ కూడా గుచ్చుతుంది ఒక మాట అంటే, ఎంత చేసినా ఆయన కళ్ళు తెరుస్తాడు, ఇంకా మూసిపోతుంది అనమాట. అప్పుడు ఏడుస్తుంది, నేను సహనం చేస్తాను అని. వాలి లేకపోతే నాకు ప్రపంచమే లేదు. ఇక్కడ కొన్ని తామస గుణాలు ఉంటాయి, మనకు తెలుసు ఎట్లా కావాలి, భగవద్గీత చదివినా తెలుసు. అదేంటంటే సత్వగుణము, రజగుణము, తామస గుణం. సత్వగుణం గురించి చెప్పాల్సింది లేదు, వాళ్ళు భగవద్భక్తి క్షమాగుణం ఎన్ని ఉంటాయి. రజగుణం కొంచెం రాజసంగా ఉంటారు, ఆడంబరాలు కొంత ఉంటాయి. తామస గుణం వాళ్ళకి యుక్తాయుక్త విచక్షణ ఉండదు చాలా మటుకు, వాళ్ళకి ఉధృతంగా ఉంటాయి, వాళ్ళు ఉద్రిక్త పనులే ఉంటారు. కోపము, ఆవేశము, వాళ్ళందరూ చల్లగా అయిపోవడము, ఒక క్షణానికి ఒక రకంగా ఉంటారు. తామస గుణాలు ఇవి మనిషిలో ఉండే తామస గుణాలు. తార కూడా మనకి తర్వాత చూస్తే మనకి ఇది నిజమేమో అనిపిస్తుంది తార విషయంలో. ఆవిడ ఎంత వివేకవంతురాలైనా కూడా సామాన్యమైన వ్యక్తిత్వం ఉన్నది అని అనిపిస్తుంది. ఇంకొకటి తర్వాత చెప్పుకోవడం. అయితే ఇక్కడ తార ఏడుస్తుంటుంది, ఏడ్చి సహగమనం చేస్తానంటుంది అని అందరికీ చూసుకుని బ్రతకాలమ్మా అంటాడు హనుమంతుడు. హనుమంతుడు సరైన ఉదాహరణ ఇవ్వగలవాడు. ఆయన వచ్చి అంటాడు, నువ్వు ఎంత ఏడ్చినా అని అన్నాడు, ఇప్పుడు జరగాల్సినంత నువ్వు నీ మీద బాధ్యత వేసుకోవాలి, బాధ్యత మొత్తం నీదే ఉంది. ఎందుకంటే ఇక్కడ మహారాణి నువ్వు, రాజు తర్వాత రాణిదేవి, కాబట్టి నువ్వే ఆయన అంత్యక్రియలు సక్రమంగా జరిపించాలి, అంగదుని పెంచి పెద్ద చేయాలి, అంగదుడే నీకు అంత రక్ష, అతనే నీ వారసుడు అంటే ఆమంటుంది, 1000 మంది కొడుకులు అంగదుడు లాంటి వాడు ఉన్నా నా భర్తతో నాకు సమానం కాదు, స్త్రీకి రక్షణ ఒకటే అంటుంది. ఇక్కడ వాస్తవంగా ఆలోచిస్తే ఇది మనం జనంగా అందరం చెప్పుకుంటుండే విషయం ఏంటంటే, మన తల్లిదండ్రి, మన పుట్టింటి వాళ్ళు ఎంత దూరం వస్తారు, మన తల్లిదండ్రి మనం ఒక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు వెనకనే ఆగిపోతారు, వాళ్ళు మనం వదిలేసి వెళ్ళిపోతారు, ఒక స్థితి వరకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లలు, ఈ పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పేరెంటాలు, వాళ్ళ జీవితంలో స్థిరపడ్డాక వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉంటారు. మధ్యలో మిగిలిన ఒక భార్యాభర్త మాత్రం జీవితాంతం చేపట్టుకుంటే వదలు చచ్చేదాకా అన్న బంధం ఇది ఒకటే. ముందు పిల్లలు ముందుకు వెళ్ళిపోతారు, వెనక వాళ్ళు వెనక ఆగిపోయారు. కాబట్టి ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళు తోడు. అందుకే వానప్రస్థాశ్రమంలో కూడా మన వాళ్ళు ఏంటంటే భార్యను వదిలిపెట్టి వెళ్ళమని ఎవరు చెప్పలేదు. వైరాగ్యం మీద వానప్రస్థం లేదు, వానప్రస్థం కూడా భార్యతో కలిసే వెళ్తారు. ఎందుకంటే ఒకసారి పట్టుకున్న చేయి మళ్ళీ విడవకూడదు, అది మన ధర్మం. మన ఇవాళ చాలామంది ఎన్నో చేతులు వదిలిపెడుతున్నారు, ఒక చేతి పెట్టి ఇంకో చేయి, అది చాలా క్యాజువల్గా తెలియదు. డైవర్సీ అండి, అది చాలా పెద్ద స్టేటస్ కింద భావిస్తున్నాం మనం. డైవర్సీ అనేది ఒకళ్ళకు ఒకళ్ళే అగ్ని సాక్షి, అగ్నికి ఏం కనిపిస్తున్నాం. పైగా మనం కొన్ని సినిమాలు కూడా కనిపిస్తుంటాయి, ఎక్కడ పడితే తాళి కట్టి పడేస్తాడు, అంటే పెళ్ళంటే అయితే చాలా పెద్ద విషయం. తాడెక్కడ రోడ్డు పక్కన దొరుకుతుంది, అది తెచ్చి కట్టేస్తారు. అక్కడెక్కడ సంబంధం తీసుకోవాలి దేవుడిని అక్కడ కట్టేస్తారు. ఒక తాళి విలువ, దానికి ఒక బంధము, పెద్దల సాక్షి, పెద్దవాళ్ళు వంశాల గురించి మాట్లాడుకోవడం, ఇదంతా రామాయణం చూసాం. ఇరు వంశాల వాళ్ళు కూర్చుని వంశాల గురించి పురోహితుల ద్వారా చెప్పించి, అందుకే మనం పాతలలో పెళ్లిళ్ళ పేరైన అంటుండేవాడు. ఆ బ్రాహ్మణ వీళ్ళ వంశం వాళ్ళ వంశం ఇద్దరిని సేకరించి ఒకరికొకరు చెప్పి ఈ కాలంలో కూడా మనకి అట్లా
అట్లా ఉన్నారు కొంతమంది. ఎందుకంటే వంశానుక్రమంగా వచ్చేవన్నీ ఆచారాలు వ్యవహారాలు అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత పిల్లనిస్తారు. మగపిల్లవాడు కూడా అన్ని చూసాకనే మంచి అమ్మాయిని తెలుసుకున్నా కానీ విచారణ చేసి చేస్తారు. ఇన్ని ఉంటాయి మన దగ్గర. అంతేగా అసలు పెళ్లికి విలువ లేదు, అసలు పెళ్లి చేసుకునే పరిస్థితులకు విలువ లేదు, పెద్దవాడు ఉండక్కర్లేదు, తల్లిదండ్రులు లేకపోయినా మనం పెళ్లి చేస్తే కాదు. అసలు దాన్ని పెళ్ళి అంటారా? ఎవరు లేకుండా దాన్ని పెళ్ళని అంటారా? మంత్రోక్తంగా మంత్రాల మధ్య ఆ తాళిని పూజ చేస్తారు, చేసి అందరికీ చూపిస్తారు, అందరు ఆశీస్సులు ఉంటాయి దానికి. అప్పుడు వధువు మెళ్ళ వరకు కడతాడు. అంటే ఇంతమంది ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు, మంత్రాలు, గౌరీ పూజ, ఇన్ని మంత్రాలతో బంధించబడిన సూత్రం అది. అంత పవిత్రత ఉంటుంది దాన్ని. అట్లాంటిది ఏమీ లేకుండా తాడుముక్క కట్టగానే అయిపోయినట్టే. అట్లా పుట్టుకున్న తాడుముక్క పక్కకు పారేసి వెంటనే మళ్ళీ వెళ్ళిపోతున్నారు. కాబట్టి విలువలు తెలిస్తే పిల్లలు తప్పడం లేదు. చెప్పడం అనేది మన ధర్మం, చిన్నప్పటి నుంచి చెప్పాలి. ఒక వయసు వచ్చాక చెప్పినా ఎవరు వినిపించుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే మీడియా ప్రభావం చాలా ఉంది. అన్ని ఛానల్స్ అన్నీ బాగానే చూపిస్తాయని చెప్పలేము. కొన్ని చూడకూడని దృశ్యాలు కూడా ఉంటాయి పిల్లల మీద పడి, దానివల్ల విలువలు లేకుండా పోతుంది. కాబట్టి పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచే మంచి దారి నడిపిస్తే రామాయణం చెప్తే చాలు, ఇంకేం చెప్పక్కర్లేదు వాడు. ఒక వయసు వచ్చాక భగవద్గీత అవసరం. చిన్నపిల్లలకి భగవద్గీత అది అర్థం కాదు, అది పెద్దవాళ్ళకి అవసరం. భగవద్గీత అర్థం చేసుకునే పరిస్థితి వచ్చాక కౌమార దశ నుంచి భగవద్గీత చాలా అవసరం. చిన్నప్పటి నుంచి రామాయణం అత్యవసరం, ఎమర్జెన్సీ అనమాట రామాయణం మనకి. అదే అయితే ఇక్కడ ఏంటంటే ఈవిడ సరే ఆయనని పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు, పల్లకి తెప్పించారు, వాళ్ళ కోసం అంతా తీసుకెళ్ళి దహనం చేస్తారు. సుగ్రీవుడు ఏడ్చి ఏడ్చి ఎలా ఏడుస్తాడంటే అక్కడ రాముడు కూడా అట్లా అదే బాధగా ఉన్నాడు. రాముడు ఎవరు బాధపడ్డా ఆయన భరించలేడు. మనలో చాలామంది అంతే కదా. ఇప్పుడు ఒకటి మనకు జరిగింది, మనం ఇప్పుడు చెప్పుకుంటుంటేనే భరించలేకపోతున్నారు. అందరి మొహం అలాగే ఉంది. అయోధ్యకాండ కూడా అలాగే మనం అందరూ అనుభవించాం. అలాగే ఇక్కడ ఈ వాలి వల్ల కూడా మనం బాధ కలిగిస్తుంది. ఎందుకంటే భార్యాపుత్రుల శోకము, ఆ వాలి పోతూ పోతూ ఆయన కనుక రావణాసుడిగా కదా నేనే తప్పు చేయలేదు అంటే వేరే ఉండేది. తన తప్పు ఒప్పుకొని పోతూ పోతూ తన వాళ్ళందరినీ అప్పచెప్పి అది కూడా రాముడికి అప్పచెప్పిపోయినాడు. ఇవన్నీ కూడా చాలా నాజుకైన సన్నివేశాలు, సున్నితంగా ఉండే సన్నివేశాలు మన మనసును తగ్గిస్తాయి. ఇవన్నీ కూడా రాముడు దుఃఖం నుంచి చేరుకోలేకపోయాడు. రాముడు జటాయుడు కూడా అట్లే. అట్లాగే రాముడి స్పర్శ, రాముడి దర్శనం ఎవరికంటే వాళ్ళకి ముక్తి మార్గం, శాపం వచ్చినాం. ఇప్పటిదాకా చూస్తూ వచ్చే ఇక్కడ వాళ్ళ దాకా వచ్చాము. కబంధుడు ఏమిటి, శబరి ఏమిటి, అభిరాధుడు ఎంతమంది, శరభంగ మహర్షి కూడా ఆఖరికి. తాపసులైనా వాళ్ళు రక్కసులైనా. నిన్న ఒక కవిత రాయమన్నారు, దేనికో రాయమంటే రాసినప్పుడు నాకు గుర్తొచ్చింది రామాయణంలో. తాపసులైనా రక్కసులైనా మోక్షం మాత్రం ఇస్తావు స్వామి అని. అదొకటి అందులో పెట్టామన్నమాట సెంటెన్స్. అట్లా ఆయన ఎవరికైనా ఇస్తాడు, శత్రువులకైనా మోక్షం ఇస్తాడు. అట్లా ఇక్కడ వాళ్ళని అయిన తర్వాత సుగ్రీవుడు అంటాడు నేను చేయని ఇక రాజ్యం అంటే రాముడే ఓదారుస్తాడు. ఇప్పుడు నువ్వు ఇట్లా అయిపోతే ఎట్లాగా అంటే నేను దుర్మార్గుని రామా. అది వింటుంటే సుగ్రీవుడు మాట్లాడే మాటలు వింటుంటే కళ్ళనిగా అప్పడం చాలా కష్టంగా ఉంటుంది. ఆయన అంటాడు మా అన్న మంచివాడు, నేనే దుర్మార్గుడు. ఎందుకంటే నన్ను కాలుతో ఒక తన్నుదని ఎట్లాగైనా బతుకుపో అన్నాడు. చంపగలిగే స్థితిలో కూడా నన్ను వదిలిపెట్టాడు మా అన్న. అంతకంటే గొప్పవాడు ఎవరు ఉంటారు? అంతకంటే రాత్రి వాత్సల్యం ఎక్కడ ఉంది? అన్నగా తన వాత్సల్యాన్ని చూపించాడు. కానీ తమ్ముడుగా మా అన్న నేను దగ్గర నుండి చంపించాను అని ఎంత దుర్మార్గుడు నేను అని ఏడుస్తున్నాడు. అది విధిలిఖితం జరగాల్సినప్పుడు జరిగిపోయింది. ఇక్కడ విధిలిఖితం అంటే దానికి ఒక మాట గుర్తొస్తుంది. వేరే మతాల వాళ్ళు ఎంత అతి తెలివి చూపిస్తున్నారంటే రాముడు కౌశల్యతో ఒక మాట అంటాడు అడవులకు వచ్చే ముందు, అమ్మ ఇది రాజు రాసిన రాత కాదు, దశరథ మహారాజు తప్పు లేదు, కైకమ్మ తప్పు లేదు, విధిలిఖితం, ఇదంతా పై దైవం చేసిన మాయ, ఇది దైవం ఆడిస్తున్న నాటకం అని చెప్పాడు రాముడు. ఎందుకంటే అక్కడ కలిగి ఉండొచ్చాలి కదా, అందుకని నీ చేతిలో నా చేతిలో ఏముందమ్మా, దేవుడు ఎట్లా రాస్తే అట్లా భరించాలి అని. దాన్ని ఒక విధంగా మనం మెచ్చుకోవాలి. కొంతమంది వేరే మతాల వాళ్ళు రామాయణం చక్కగా చదువుతున్నారు, క్షుణ్ణంగా చదువుతున్నారు, మనకంటే ఎక్కువ చదువుతున్నారు. చదివి వాళ్ళు ఏమన్నారు తెలుసా? చూసారా రాముడు ఏం చెప్పాడు? అన్నిటికీ ఆ దైవమే కారణం అన్నాడు కదా, ఆ దైవం మా దైవమే, రాముడు చెప్పింది మా గురించి ఏం చెప్పేశారు. అది మనం విన్నాక షాక్ అయిపోతాం. మీరు తెలివికి అది తెలివికి అనమాట. కాబట్టి రాముడు దైవం కాదా కదా, ఆయన ఒప్పుకున్నాడు కదా, వేరే దైవం అంతా ఉన్నాడు, ఆయన రాసిన రాతేనమ్మా అని చెప్పాడు కదా, ఆ దైవం మా దైవమే కాబట్టి ఆయనే కొనవండి అన్నారు. దానికి మన వాళ్ళు ఇవ్వాల్సిన రేంజ్లో ఘాట్లో కౌంటర్ ఇచ్చారు, అది వేరే. కానీ వాళ్ళకి తెలివికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ విధి రాత దైవం ఉందని వాళ్ళు అట్లా పెట్టేసుకుంటున్నారు. ఏమైనా కొందరు మనం అభినందించాలి, వాళ్ళు రామాయణాన్ని మనసు పెట్టి చదువుతున్నారు. ఇంకోటి ఏంటంటే రాముడిని వాళ్ళు హీరోగా భావిస్తున్నారు అన్యమతస్తులు కూడా చాలామంది. మనం యూట్యూబ్లో చూస్తే
నడుస్తుంటే రాముని మేము ఆరాధిస్తాము అని చెప్పారు స్వయంగా వాళ్ళు. ఎందుకంటే సత్యవా పరిపాలన, ఏకపతి ప్రతీక్ష, అట్లాగే శత్రువులను కూడా క్షమించగలిగే శరణాగతి. కాబట్టి రాముడు మాకు దేవుడే అని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుని ఇంకా చెప్పాల్సిన అవసరం చెప్తుంటారు అది. కాబట్టి ఏదైనా వాళ్ళు రాముడిని ఒప్పుకున్నారు దేవుడని, అది చాలా మనకి తిరుగులేని దేవుడు రాముడే కూడా కదా. తర్వాత ఇంకా సుగ్రీవుని కూడా వచ్చి ఇంకా రాజ్య పట్టాభిషేకం చేసుకోమని చెప్తారు. చెప్పి రాముడి విచక్షణ చూడండి ఇక్కడ. ఇంకొకటి ఒక చోట ఎక్కడో చదివాను నేను, ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు అంటే ఏంటి, ఎవరిని మనం తెలివిన వాళ్ళు అనుకుంటాము అని ఒక డెఫినేషన్లో చదివాను. ఎవరిని అంటారంటే ఎదుటి వాళ్ళ కష్ట సుఖాలను గమనించి ఎదుటి వాడి చెప్పుల్లో కాళ్ళు పెట్టి ఎదుటి వాడి పరిస్థితిని అర్థం చేసుకుని ఎదుటి వాళ్ళ కష్టాలు అర్థం చేసుకునేవాడు హైలీ ఇంటెలిజెంట్ అని చెప్తున్నారు. అంత మేధావితనము, అంత గొప్పతనము, అంత తెలివితేటలు, అంత జ్ఞానము, అంత పరిజ్ఞానము ఇవన్నీ ఎవరికి వస్తాయంటే ఎదుటి వాడి కష్టాలను అర్థం చేసుకున్న వాడికి. అది రాముడికి మాత్రమే. ఆయన నుంచి నేర్చుకున్న వాళ్ళు మిగతా అందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ సుగ్రీవుడి గురించి ఆయన ఆలోచించాడు. ఇప్పటికిప్పుడు నువ్వు నా భార్యను ఎదిరించదు, నేను ఓర్చుకుంటాను, ఎట్లాగో కోల్పోయాను, ఇంకా కొంతకాలం నేను వేచి ఉంటాను, ఇంకొక 4 నెలలు నువ్వు సమయం తీసుకో, వర్షాకాలం కానీ. ఈ లోపల నీ కొత్తగా రాజ్యం వచ్చింది కాబట్టి నీకు భోగాలు అనుభవించాలని ఉంటుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు పాపం వృషముఖం మీద తిరుగుతున్నాడు కాబట్టి ఏంటంటే నీకు కూడా భోగాలు అనుభవించాలని ఉంటుంది, నీ రాజ్యం తృప్తిగా పరిపాలించుకోవాలని ఉంటుంది. అందులో ఇన్నాళ్ళకి నీ భార్యని మళ్ళీ నువ్వు చేపట్టబోతున్నావు కాబట్టి నువ్వు వెళ్ళు, కొంతకాలం ఆగిన తర్వాత నువ్వు సీతను వెతికిద్దు కానీ అని చెప్తాను రాముడు. అట్లా అర్థం చేసుకున్నాడు. అంతేగాని వెంటనే టెన్షన్ పెట్టేసి నువ్వు వెంటనే సీత కోసం పద, నీ రాజ్యం ఉంది కదా, నీ పట్టుకున్నారు కదా అని చెప్పలేదు, వదిలిపెట్టాడు. అట్లాగే ఇంకొకటి నీతి ఏం పాటించాడంటే రాముడు కిష్కింద లోపలికి వెళ్ళి ప్రవేశించలేదు, అరణ్యంలోనే ఉన్నాడు. చెప్పాడు నేను నగరవాసం చేయను, నగరంలో కడుగు పెట్టను, ఆ వనవాసం దీక్షలు ఉన్నాను కాబట్టి నేను నీ రాజ్యంలో కడుగు పెట్టను, నువ్వు వెళ్ళిపో, పట్టాభిషేకం చేసుకో. సుగ్రీవుడు అడుగుతాడు, నువ్వు వచ్చిన పట్టాభిషేకానికి నీ సాక్షిగా ఉండాలి రామా, నీ సమక్షంలో చేసుకోవాలనుంది అంటే లేదు అయినా నేను రామని చెప్తాను. తర్వాత అక్కడికి వెళ్ళిపోతారు. అయితే లక్ష్మణుని పంపిస్తాడు రాముడు వారు, వెళ్ళి తిలక దిద్దమని చెప్తారు. అది మౌసీజీ చెప్పినట్లు ఉందన్నమాట. నువ్వు వెళ్ళి లక్ష్మణ నువ్వు వెళ్ళి అక్కడికి తిలకం దిద్ది అలంకరించి రాజుగా పట్టాభిషేకం జరిపించు అని చెప్తారు. చెప్తే అక్కడ సుగ్రీవుడి పట్టాభిషేకం అయింది. పట్టాభిషేకమే ఇక సుగ్రీవుడు మొత్తం పొలాలను ఊడిపడి ఇక్కడంతా సందడనమాట. ఇక మొత్తం అంత వానరులు వాళ్ళు కొంచెం అసలే వానరులు అంటే కొంచెం సందడి ఎక్కువ ఉంటుంది. అందులో రాజోత్సవము మళ్ళీ అంత సుఖాంతమైంది ఇక్కడ. సుగ్రీవుడు మళ్ళీ రాజు అన్నాడు, ఆయన భార్య ఆయనకు వచ్చింది, ఆయన రాజ్యం ఆయనకు వచ్చింది. అయితే రాముడు కూడా చెప్తాడు, అంగదుడికి పట్టాభిషేకం చెయ్యి, యువరాజు పట్టాభిషేకం అంటే నీ తర్వాత యువరాజు అంగదుడే అని వాళ్ళకి కూడా అదే పాటిస్తాడు. నేను సుగ్రీవుడిని అంగదుడిని కూడా నేను కొడుకులాగానే తీసుకుంటాను, నువ్వేమి వాళ్ళ గురించి తిరిగిపడదు. ఒక చోట ఏమేమి చెప్తాడంటే సుగ్రీవుడు ఎంతో నాకు లక్ష్మణుడు అని తెలియదు, వాళ్ళిద్దరు కూడా నాకు తమ్ముడే అని చెప్తాడు రాముడు. అంత వాత్సల్యమైంది. ఒకసారి స్నేహబంధం దాన్ని ఆయన బంధుత్వంగానే పరిగణించాడు, అంతేగాని ఎక్కడ విడిపోవడం కోపం తెచ్చుకోవడం అనేది ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సుగ్రీవుడు ఏం చేశాడంటే సహజమైన ప్రవర్తనలోకి వెళ్ళిపోయాడు, అన్నీ మర్చిపోయాడు, రాముడికి ఇచ్చిన మాట మర్చిపోయాడు. తన రాజ్య పరిపాలించుకోవడంలో కొంత మునిగిపోయిన తర్వాత రాజ్యాన్ని కూడా విస్మరించాడు, రాజ్యం పక్కన పెట్టాడు. ఎప్పుడు కూడా భోగాలు విలాసాలు, ఎప్పుడు సురాపానం చేయడము, వీటికనే వినోదాలు విధులు, ఇవన్నిటిలో చాలా 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 బిజీగా ఉండిపోయాడు సుగ్రీవుడు. అక్కడ వాళ్ళు చూస్తున్నారు వర్షాకాలంలో. సరే అయిపోయింది, ఏడి పని సుగ్రీవుడు ఏం మాట్లాడలేని విషయం. అయితే ఒక రోజు రాముడు అంటాడు లక్ష్మణుడు ఏంటి సుగ్రీవుడు ఏమి మాట్లాడలేదు అని. అంటే లక్ష్మణుడికి చాలా కోపం వస్తుంది, నేను చంపేస్తాను నరికేస్తామని చేస్తాడు సుగ్రీవుడికి అని ఇంత ఒప్పించేస్తున్నాడు, మనం చేస్తే మేలు మర్చిపోయాడు అని ఎంత చేస్తే అతనికి అన్ని మనం అమర్చి పెట్టే చివరికి మనకు కావాల్సిన ఇస్తానని మాట ఇచ్చి తప్పుతున్నాడు అని అంటాడు. అంటే సరే రాముడి మళ్ళీ శాంతింపు చేస్తాడు, చేసి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు గుర్తు చేయ విషయం అని చెప్తాడు రాముడు. అయితే రాముడు చాలా మామూలుగానే చెప్తాడు, సుగ్రీవుడికి ఏం సందేశం ఇవ్వాలి అంటే ఇచ్చిన మాట తప్పకూడదు, నువ్వు నాకు మాట ఇచ్చావు, నా చేత ఉపకారం పొందావు, నాకు ప్రత్యుపకారం చేయడానికి నువ్వు జాప్యం చేస్తున్నావు. అయితే ఒకటి ఏంటంటే నా బాణానికి తిరుగులేదు, నా ఒక బాణం కాదు నిన్ను మీ అన్నడి దగ్గర పంపించడానికి. అట్లాగే వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసుకుపోలేదు, ఈ మాట చెప్పు అని చెప్పాడు రాముడు. చాలా మామూలుగా చెప్పేశాడు. రాముడి మాట కూడా ఆయన బాణం కానీ వాడిలో ఉంది, కానీ మృదుస్వరం ఆయన చెప్పాల్సింది చెప్పాడు. అక్కడి నుంచి లక్ష్మణుడు వెళ్ళాడు. ఈ లోపల ఈ సుగ్రీవుడు
కాకపోతే అక్కడ కాదు గుర్తులేదని అని ఏం చేశాడంటే వెళ్ళి చెప్తాడు సుగ్రీవుడికి, రాముడి సంగతి నీకు తెలియదు, రామలక్ష్మణుడు సామాన్యుడు గారు, లక్ష్మణి బాణం గురించి కూడా నీకు తెలియదు, అది అప్పుడు చాలు, కాబట్టి నువ్వు కిందగా దారికిరా, నువ్వు త్వరగా అందరినీ పంపించి సీతమ్మ గారు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయండి, లేకపోతే నీకు మరణం తప్పదు, నీ రాజనాశనం తప్పదు అని చెప్తాడు. చెప్తే అప్పుడు సుగ్రీవుడు పిలిపిస్తాడు అందరినీ, తన మానవీయులందరినీ రమ్మని, త్వరగా రాకపోతే కనుక వాళ్ళందరికీ శిక్ష తప్పదు, 12 రోజుల లోపల రావాలి అని వాళ్ళకి గడువు విధిస్తాడు. ఇది జరిగిన తర్వాత లక్ష్మణుడు బయలుదేరాడు. అక్కడ అదృష్టం అంటే లక్ష్మణుడు వచ్చే లోపలే హనుమంతుడు క్రమం సిద్ధం చేశాడు. లేకపోతే అక్కడ లక్ష్మణుడు వచ్చేసరికి అసలు ఇంకా ఏమీ కబురు లేదంటే ఇంకా కోపం వచ్చేది ఆయన. అందుకని ఇప్పుడు లక్ష్మణ స్వామి వచ్చేసరికి ఇక్కడ ఎట్లా ఉందంటే అన్న కలవలంగా ఉంది, రాజ్యం అంతా కూడా అల్లరి, ఒక ఏమంటారంటే దేవీలు, మృదంగాలు, ఎంతసేపు నృత్యాలు, క్రీడలు, ఇవన్నీ ఉన్నాయి. కానీ వినోద కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. రాజు ఎక్కడ కనపడలేదు, రాజ్య పరిపాలన లేదు, మంత్రులు వెంటనే ఆయన దర్శనం ఇవ్వట్లేదు. ఎవరు? సుగ్రీవుడు అంతఃపురంలో ఉండిపోతున్నాడు. పైన ఆయన తాను కూడా తన భార్యగా చేసుకున్నాడు. అక్కడ తాను కూడా ఆవిడ ఒప్పుకుంది. ఇక్కడే మనం చెప్పుకోవచ్చు విషయం, ఇందాక నేను అన్నాను ఏంటంటే ఇక్కడ ఒక రకమైన స్త్రీలను మనం చూడవచ్చు, నీచమైన స్త్రీలు ఉంటారు అలాంటి వాళ్ళు. అంటే ఎవరికి పదవి ఉంటే వాళ్ళనే కాపాడుతుంటారు అలాంటి వాళ్ళు. అప్పుడు వాళ్ళకి పదవి ఉంది కాబట్టి ఆవిడ వాళ్ళ భార్యగా ఉంది. పైగా ఏమంది వాళ్ళు ఎక్కడికి చచ్చిపోతానని చెప్పేసింది, సహగమనం కూడా చేస్తానని. అటు వాళ్ళు వెళ్ళి ఇక్కడ సుగ్రీవుడి రాజ్యాభిషేకానికి కాగానే సుగ్రీవుడితో ఇష్టపూర్వకంగా ఉండిపోయింది. అది జరిగింది. అతనితో మహారాణిగానే వ్యవహరిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే పదవిని పట్టాలి అనుకోవాలి. నిజంగా భర్త మీద ప్రేమ ఉన్నప్పుడు ఇక్కడ రెండోవాడిని ఎవరు కూడా స్వీకరించలేదు, ఆ సమూహం కూడా రాదు. మనకంటే కొట్టుకొని భావించేదాన్ని. కానీ ఇక్కడ తన మహారాణి హోదా ఉంది కదా, అదే చోట ముషశ్రీ రామాయణంగా ఆయన మాటకి నాకు సరిగ్గా అనిపించింది. ఎందుకంటే కొంతమంది అట్లా పదవుల్ని బట్టి డబ్బుని బట్టి ఇందాక వాళ్ళు చెప్తున్నప్పుడు డబ్బుకి ఆశపడి చాలా జరుగుతున్నాయంటే నిజమే. కొంతమంది ఏం చేస్తారంటే ఆడపిల్లి వాళ్ళు కూడా ఇప్పుడు మగపిల్లి వాళ్ళంటే మీ కట్నాలకు ఆశపడి ఎవరైతే కట్నం ఇస్తే వాళ్ళని చేసేసుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న పరిపాటే మనకి. ఇప్పుడు ఆడపిల్లల వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఎవడు అమెరికా పెడుతున్నాడు, ఎవడు డాలర్స్ ఎక్కువ సంపాదిస్తున్నాడు, డబ్బు 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 డబ్బే ప్రపంచమైంది. ఇప్పుడు డబ్బు పదవి కంటే కూడా డబ్బు ఎక్కువ. అందరూ ఏం చేస్తున్నారంటే ఎవడు అమెరికా పెడుతున్నాడు వాళ్ళు ఎంత ప్యాకేజీ అడుగుతున్నారు. ఇది మీకు చాలా మందికి అనుభవం అయింది వాటికి. ఎందుకంటే అమ్మాయిల వాళ్ళకి మనం ఫోన్ చేసామంటే వాళ్ళు వెంటనే అబ్బాయి బుద్ధిమంతుడా, ఎప్పుడు పుట్టాడు, నక్షత్రం ఏంటి, గోత్రం ఏంటి అని అడగలేదు, ప్యాకేజీ ఎంతండి అంటారు. ఆ ప్యాకేజీ తీసుకున్న ఇంకొక సంవత్సరం ఎట్లయిందంటే అబ్బాయి 30 లక్షల ప్యాకేజీ ఒక అబ్బాయికి. వాళ్ళు వెంటనే చేశారు అమ్మాయిని 30 లక్షల ప్యాకేజీ మా అల్లుడికి అని చెప్పి. ఆ ప్యాకేజీ వాడు ఏం చేస్తాడు, ఎప్పుడు క్లబ్లు పబ్బులు తిరుగుతున్నాడు, ఇంటికి రాడు, బాలిక సరిగా ఉండడు. అతను ఎంతసేపు తన ఉద్యోగం కాగానే ఇంటికి రాడు, ఏ 1 గంటకో 2 గంటకో 3 గంటకో తప్పదాగి వస్తాడు ఆ క్లబ్ నుంచి. చివరి కొట్టుకున్నారు, ఉండిపోయారు. ఈ 30 లక్షలు నీకు ఇచ్చిన సుఖం నీ కూతురికి. ప్యాకేజీ కంటే కూడా అబ్బాయి బుద్ధిమంతులు అని అడగాలి ఫస్ట్. అతను బుద్ధిమంతులకి డబ్బు ఇద్దరుగా సంపాదించుకుంటారు. లేకపోతే అమ్మాయి మంచిదైతే అబ్బాయి ఎంత ఇస్తే అందరూ సర్దుకుంటారు. ఎంతమంది సర్దుకోవచ్చు మనం, ఆ మనస్తత్వం మన దగ్గర ఉంటే. కాబట్టి అందరూ వాళ్ళు ఇక్కడ ఒకళ్ళని కాదు. ఎందుకు చెప్తున్నానంటే పదవులనే ఆకారించి ఉంది, ఎవరి దగ్గర ధనం ఉంది, ఎవరి దగ్గర అధికారం ఉంది, పవర్ ఉంది అని. కాబట్టి కారెక్ట్. ఇప్పుడు లక్ష్మణుడు వచ్చేసరికి అంత అలకలైపోయి అందరూ భయపడిపోతున్నారు. ఎక్కువ ఇప్పుడు సుగ్రీవుడు ఇంకా అతను స్పృహకి రావడం లేదు. ఎంత చేసినా సరే హనుమంతుడు మందలించాడు కాబట్టి కబురు చేశాడు వానరులందరినీ రమ్మని, ఎందుకు సీతమ్మని వెతకడానికి. కానీ మళ్ళీ మర్చిపోయాడు. వాళ్ళకి కబురు చేస్తే మనం చేసాం, అందరితో అయిపోయింది ఆ ప్రసక్తి, తన బాధ్యత అయిపోయింది. అందుకని మళ్ళీ పక్కన ఇంకోటి కళ్ళు తెరిపి పట్టలేదండి. ఆ కళ్ళు మూతలు అట్లా సురాపానం చేసి 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 తాగిన వాళ్ళ గురించి అందుకే మాట్లాడేది. తాగిన వాళ్ళకి ఈ చర్చలో ఉండదు, ఏది న్యాయాలు కానీ ధర్మాలు ఉండవు. తాగిన వాళ్ళ ధర్మాలు ఏమిటండి, భార్య మీద పుస్తకం తెచ్చుకుపోయిన వాళ్ళకి ధర్మం ఎక్కడ ఉంది? పిల్లల్ని రోడ్ల మీద అడుగుతున్నట్టు చేసి, పిల్లలు విచ్చగడలు చేసి, చిన్న పిల్లలు కూలీ పనులు చేస్తూ తను తప్పదాగి పడి ఉండే వాళ్ళకి ధర్మం ఎక్కడ పిల్లలు పట్టమాత్రం. ఇక్కడ సుగ్రీవుడు ఇంకొక రకంగా దాదాపు అలాంటి పనులు చేస్తున్నాడు. అప్పుడు ఎవరిని పంపించాలి అని చివరికి ఆ టైంలో ఒకరికి ఎవరిలో ఒకరికి వెళ్ళారంటే సుగ్రీవుడికి కోపం వస్తుంది, భంగపరిచినాడు. అంగదుని పంపించారు. అంగదుడితే కోపం కాకపోవచ్చు, కొడుకు కదా అని పంపిస్తే అంగదుడు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ తారా ఉంది, తల్లి అంగదుడి తల్లి రుమ కూడా ఉంది. ఇద్దరికి పాదాభివందనం చేశాడు అంగదుడు. తండ్రికి కూడా నమస్కారం చేశాడు, కానీ ఆ తండ్రి స్వభావం లేడు. కొడుకు నమస్కారం చేసేసరికి కూడా అతనికి తెలియదు సుగ్రీవుడికి. అంత చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి? అంగదుడు చెప్పాడు,
ఇట్లా వచ్చాడు లక్ష్మణ స్వామి అంటే కూడా వాళ్ళు లేవట్లేదు. అప్పుడు ఏం చేశారంటే చివరికి ఇంతలో బయట లక్ష్మణుని చూసి వీళ్ళందరూ గట్టిగా అవ్వడం మొదలుపెట్టారు. మానవులు పెద్ద పెద్ద స్వరాపటి నాదాలు చేయడం మొదలుపెట్టారు, గట్టిగా అవ్వడం మొదలుపెట్టారు. ఆ అరుపులకి సుగ్రీవుడికి మెలకు వచ్చింది. ఎవరో ఏం జరిగింది అన్నప్పుడు సుగ్రీవుడు ఏంటంటే ఇద్దరు మంత్రులు వచ్చారు. ఆ ఇద్దరు మంత్రులు అంటే సుగ్రీవుడికి చాలా ఇష్టం. వాళ్ళు ఏ సమయంలో వచ్చినా కూడా ఆయన వాళ్ళకి కొంత ఆహరిస్తారు స్వర్లో ఉంటే. ఇక్కడ లక్ష్మణ ప్రభావం ఇద్దరు ఉన్నారు ఆయన ఇష్టమైన మంత్రులు. ఆ ఇద్దరు వచ్చి అప్పుడు చెప్పారు, ఇట్లా స్వర్లోకి వచ్చాడు కదా, ఇట్లా లక్ష్మణుడు వచ్చాడు, చాలా కోపంగా ఉన్నాడు అనేసరికి సుగ్రీవుడికి భయం వేసింది. తప్పు చేసినప్పుడు భయం ఉంటుంది, తప్పు చేయకపోతే పదండి నేను చెప్తాను అసలు ఏం జరిగిందో అని వచ్చేవాడు. కానీ ఇక్కడ తప్పు తనే ఉంది కదా, ఇప్పుడు తను ఏం చేస్తాడు లక్ష్మణుడు, అసలే లక్ష్మణుడు కోపం ఎక్కువ కాబట్టి అతను భయపడుతున్నాడు. అప్పుడు తారాన్ని పిలిచాడు. తారని చెప్పాడు, నువ్వు వెళ్ళి మన లక్ష్మణుడితో మాట్లాడి నువ్వు అక్కడితో జరిగింది చెప్పి నెమ్మది పరచొద్దని శాంతపరచు, నేను వస్తాను లోపల అని చెప్పాడు. ఆవిడ పరిస్థితిలో ఉందంటే ఆవిడ తప్పగా వెళ్ళినప్పుడు తూపుతుంది ఆవిడ అది ఆ పరిస్థితి. ఆమె కళ్ళు మూసుకు తెలుస్తూ వచ్చింది బయట. ఆమె చూడగానే లక్ష్మణుడు సిగ్గుపడిపోయాడు. ఒక స్త్రీని ఈ విధంగా చూడమనేది రామాయణంలో అందులో రాముడు తమ్ముడు వాళ్ళకి ఇట్లాంటి అలవాటు ఊహించలేదు పాపం లక్ష్మణుడు. ఒకటేసారి కావేట్లో వచ్చి ఏమైనా అనేసరికి తగ్గించుకున్నాడు. ఆవిడ చూడలేకపోయాడు. చూడకుండా ఉండి ఇట్లా కొంత తగ్గాడు. ఎందుకంటే స్త్రీతో చాలా కఠినంగా మాట్లాడాడు. అందులో ఆవిడ తప్పు చేయలేదు, చూపడం విషయం లేదు. కాబట్టి ఈవిడ ఏం తప్పు చేసింది పాపం అని అంటున్నారు. ఈ విషయంలో ఇంకొకటి గుర్తొస్తుంది అంటే చిన్న కథ రామాయణంలో ఉంది, మన వాల్మీకి రామాయణంలో. ఒకటి చెప్పుకుంటూ పోతుంటే చాలా పెద్దగా ఉంటుంది, కొన్ని స్కిప్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు అడవిలో వస్తుంటే ఇక్కడ అయోముఖి అనే ఒక రాక్షసు ఉంటుంది. అదేం చేసిందంటే చాలా భయంకరమైన స్త్రీ అనమాట. అది లక్ష్మణుడికి వచ్చింది పెళ్లి చేసుకోమని. అసలే మీరు బాగా ఉన్నారు ఇక్కడ రామలక్ష్మణుడు. సీతమ్మ కోసం వెతికే సమయంలో అయోధ్యకి ఈ లక్ష్మణుడు వెంబడపడ్డాడు అనమాట. అసలే చిరాకులో ఉన్నాడు. అలవాటే కదా ముగ్గు చొరవేసి పంపించేశాడు. అది అరుచుకుంటూ పారిపోయింది. మళ్ళీ పక్కకు రాలేదు ఇంకా. ఒరిజినల్ రామాయణంలో వాల్మీకి రామాయణం ఉంది. తర్వాత ఇక్కడ కారం చూసి ఆయన తగ్గాడు. తగ్గి అమ్మ ఇక్కడ జరిగింది నీ భర్త అన్ని విస్మరించాడు అని అంటే అప్పుడు ఆవిడ చాలా నెమ్మదిగా చెప్పింది. తార ఎట్లాంటి వాళ్ళైనా ఆవిడ సమాధానం మార్చలేదు. ఆ ఉంటుంది అనమాట, నాయన నువ్వు అర్థం చేసుకోవాలి, సాధారణమైన వ్యక్తి అతను, సాధారణ బాణుడు, స్వభావ సిద్ధంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు అతను రాజ్యంతో ఓడుకున్నాడు. అడవుల్లో ఏ తిన్నాడో ఎట్లా ఉన్నాడో ఒక సరైన రక్షణ లేదు అతనికి. ఒక ఇల్లు వాకిలి లేవు. ఆశ్రమంలో తిరిగాడు, కొండల మీద తిరిగాడు, గుట్టల మీద తిరిగాడు. కాబట్టి అతనికి ఎక్కడ కూడా సురక్షితంగా ప్రదేశం లేదు. అంతఃపురాలలో పెద్ద పెద్ద సౌదాల్లో ఉన్నవాడు అతను. ఒకప్పుడు రాజకృష్ణుడైనాడు. తన భార్యను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అన్నీ వచ్చినాయి ఆయనకి. అందుకని ఒక్కసారిగా విజృంభించాడు. కాబట్టి నువ్వు పెద్ద మనసుతో క్షమించాలి అని రాముడికి నువ్వు సుగ్రీవుడు ఇద్దరు సమానమే కదా, నీకు బంధుత్వం కూడా ఉంది కదా అని చల్లబట్టేసరికి పూర్తిగా శాంతించాడు లక్ష్మణుడు. అప్పుడు ఆవిడ అంటుందన్నమాట, నువ్వు కూడా లోపలికి రాను అంటే నేను రానంటాడు. అక్కడ అందరూ స్త్రీలు ఉంటారు, తాగుబోతులు పైగా అంటాను. అందుకని లక్ష్మణుడు రానంటే ఆవిడ అంటుంది. ఇక్కడ ఈ మాట బాగుంటాయి. మిత్రులు అంటే కూడా బంధువులే కదా ఆయన, అట్లాంటి మిత్రుల దగ్గరికి రావడానికి సంకోచం ఉంటుంది, ధర్మమే. మిత్రుడి అంతఃపురంలో కూడా నువ్వు రావచ్చు, అది ధర్మమే, అందులో తప్పు లేదు అని లోపలికి తీసుకెళ్ళింది. అప్పుడు సుగ్రీవుడు వీళ్ళందరికీ గ్యాప్ ఇచ్చాడనమాట. ఈ లక్ష్మణ స్వామిని శాంతపరిచేసరికి ఆ సమయంలో సుగ్రీవుడు మామూలు స్థితికి వచ్చి పట్టపట్టలు కట్టుకొని చక్కగా అలంకరించుకొని సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక పద్ధతిలో ఉన్నాడు లక్ష్మణుడు చేసేసరికి. అప్పుడు లక్ష్మణుడు కొంచెం కట్టుగా చేసేసి ఆయన అంటాడు, క్షమించేసి, కానీ నేను ఆ పని ఉన్నాను, ఆ పని మర్చిపోలేదు. 15 రోజుల క్రితమే నేను కబుర్ చేశాను, ఈ వానరులందరూ ఇప్పుడు వస్తారు అని చెప్తాడు. అంటే నేను మీ పని ఆల్రెడీ చేశానని అర్థం కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడు కూడా పనిలోనే ఉన్నాడే, మర్చిపోలేదే అనుకుంటున్నాడు. కానీ ఆయనకు ఆ విషయం గుర్తు చేసి అంత జాగ్రత్తగా వచ్చిందంతా హనుమంతుడు వాళ్ళు. సరే అక్కడి నుంచి సుగ్రీవుడు అంటాడు, మన ఇద్దరం కలిసి రాముడు దగ్గరికి వెళ్దాము అంటాడు. ఆ రాముడు కొండ గుహలికి సరే అంటాడు. అక్కడికి ఎట్లా వెళ్ళాడు? రాముడు ఉండే పర్వతం పేరు ఆయన పెద్ద ఎత్తైన కొండ మీద ఉంటున్నాడు అనమాట. ప్రసవ పర్వతం ఉంటుంది. అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఎట్లా తీసుకెళ్ళాడు? లక్ష్మణుడిని పల్లకిలో తీసుకెళ్ళాడు మన సుగ్రీవుడు. మొదటిసారి కూడా రాజ్యం పల్లకి వెళ్ళి వచ్చాక అయిపోవాలని వచ్చినాయి కాబట్టి ఆ సంతోషంతో లక్ష్మణుడు కూడా పల్లకి ఎక్కించుకొని ఇద్దరు కలిసి ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. రాముడు సుగ్రీవుడిని చూడగానే వాత్సల్యత దగ్గర తీసుకున్నాడు. ఆయన తొందరగా క్షమించేస్తాడు తప్పు చేసుకున్న వాళ్ళని అని చెప్తాడు. ఇప్పుడు ఏంటి అంటే వస్తున్నారు అందరు బాగుంది
అని అందరికీ కబుర్ చేశారు. మొత్తం ప్రపంచమంతా భూమండలం అంతా కూడా ఆయన కబుర్ చేసేసారు. అక్కడ రకరకాల దేశాలుగా చెప్తారు. అది కొన్ని ఇప్పుడు మనం వింటున్న దేశాలు ఖండాలు కూడా ఖండాంతరం నుంచి వచ్చారు వాళ్ళు. అయితే అంతమంది కోట్ల మంది వచ్చారు బంధిస్తారు. అట్లాగే మన జామవంతుడు ఆయన కోట్ల మంది బంధుకాలు రప్పించారు. 1, 2 కాదు కోట్లే. అట్లా కోట్ల మంది వచ్చారు మానవుడు. వాళ్ళు కూడా మామూలు వాడు కాదు, చాలా బలపాక్రమాలు ఉన్నవాళ్ళు, ఎక్కడికైనా వెళ్ళగలరు, కామలవరం ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు. అట్లాగే ఇంకా కొంతమంది లక్ష్మీదేవుల కొడుకులు ఉన్నారు. వాళ్ళు కూడా అన్నమాట. ఇద్దరు వాళ్ళ పేరు మైలు విధులు. వాళ్ళు కూడా కొన్ని కోట్ల మంది తీసుకొచ్చారు. అట్లాగే గజుడు, గవాక్షుడు, గౌరుడు, ఇట్లా అందరూ కూడా నీలుడు, సుషేణుడు, ఇవన్నీ పేరు మనకి జనుడు అందరూ తెలిసినదే కూడా. వానర యోధుడు అందరూ కూడా. సుషేణుడు అంటేనేమో తారాడు నాన్న, తారుడు తారాడు నాన్న, విమోహుడు నాన్న, పేరు అట్లా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అందరికీ రాజ్యాలు ఉన్నాయి, అందరూ కూడా రాజ్యాధిపతులే. అయితే అందరికీ కూడా మెయిన్ ఎవరంటే చక్రవర్తి ఎవరంటే ఇవాళ ఈ కృష్ణుడు. వీళ్ళందరూ పట్టుకొచ్చారు. అందరూ తీసుకొచ్చిన తర్వాత అందరినీ సమావేశపరిచి ఇప్పుడు సీతమ్మ వెళ్ళడానికి అందరూ కొనుక్కోవాలి, తలా దిగుతూ వెళ్ళాలి అంటే సుగ్రీవుడు చెప్పాడు. ఒక్కొక్క వైపు కూడా సుగ్రీవుడికున్న నాలెడ్జ్ ఉంది, ఆశ్చర్యంగా ఉంది. భూమండలం అంతా తెలుసు సుగ్రీవుడు. ఆయన తూర్పుకొకడు, పడవకొకడు, అట్లా చెప్పిన తూర్పు వైపుగా ఆయన వినతుడు అనేవాడిని పంపించాడు. అతను బాగా ఉంటాడు, చాలా పెద్ద చెప్పుకోదగ్గ నాయకుడు. అతని కింద కొన్ని కోట్ల మంది వాళ్ళని పంపించారు. అక్కడ ఏమి ఉంటాయి చిత్రాలు, అవన్నీ చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటాయి. ఇక్కడికి కూడా ఉంటాయా భూమి మీద అని. కొన్ని చోట్ల